హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టాక్ సర్కిల్. మనం ఈ కరెంట్ అఫైర్స్ మనం 6 మంత్స్ సంబంధించి స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ 2024 సంబంధించి సబ్జెక్ట్ వైజ్. ఎందుకంటే మనకి జనవరి 2024 నుంచి జూన్ వరకు మనకి 6 మంత్స్ కంప్లీట్గా అయిపోయింది. కాబట్టి మనం ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ కలిపి చేసినాం సబ్జెక్ట్ వైజ్గా. మనకి పాలిటీ, ఎకనామిక్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంట్లో మళ్ళీ డిఫెన్స్ అని చెప్పేసి ఇతరత్ర అంశాలు, మళ్ళీ అవార్డ్స్ అని చెప్పేసి, స్పోర్ట్స్ అని చెప్పేసి, ఇట్లా మనం అన్ని వీడియోస్ సబ్జెక్ట్ వైజ్గా 3 మంత్స్ కంప్లీట్ చేసి మళ్ళీ 1 మంత్ కరెంట్ అఫైర్ మనం ఏప్రిల్ మంత్ చేసినాం. మళ్ళీ సబ్జెక్ట్ వైజ్గా మన పెండింగ్ ఏముందంటే మే అండ్ జూన్ ఉంది. కాకపోతే ఇవి 2 మంత్స్ మళ్ళీ దాంట్లోనే యాడ్ చేసి మనం జనవరి నుంచి జూన్ వరకు, ఇప్పటి నుండి ఇప్పటి వరకు జనవరి నుంచి మనము జూన్ వరకు ఈ 6 మంత్స్ అనేది ఇప్పుడు ఈ 2024 సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మనము జాగ్రఫీ చూస్తాం, దాని తర్వాత ఎన్విరాన్మెంట్, దాని తర్వాత ఎకానమీ, పాలిటీ, దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంట్లో మళ్ళీ డిఫెన్స్, దాని తర్వాత స్పోర్ట్స్ అంశాలు కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, ఇలాంటి అంశాలు మళ్ళీ సబ్జెక్ట్ వైజ్గా మనం 6 మంత్స్ రౌండప్ అని చెప్పేసి చూస్తాం. ఈ 6 మంత్స్ రౌండప్లో భాగంగా మనకి కొత్తగా యాడ్ అయ్యేది ఏంటంటే 3 మంత్స్ 4 మంత్స్ సంబంధించి మే అండ్ జూన్ యాడ్ అయితే మనం ఆల్రెడీ 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఏప్రిల్ వరకు డిస్కస్ చేసినాం. అవి మన గ్రూప్లో పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఈ 6 మంత్స్ సంబంధించి మనము ఈ పీడిఎఫ్లో కూడా ఎక్స్ట్రా మనం ఏదైతే సబ్జెక్ట్ వైజ్గా ఉంది మళ్ళీ దాంట్లో మనం టాపిక్ వైజ్ చూస్తున్నాము. జాగ్రఫీ వచ్చేసి రవాణా అని చెప్పేసి, ప్రాజెక్టులు, నదులు, సముద్రాలు, వాతావరణ అంశాలు, వ్యవసాయం, ఆస్ట్రానమీ, పరిశ్రమలు, ఖనిజాలు, ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ 3-4 మంత్స్ సంబంధించి రవాణా అంశాలు ఉన్నాయి. ఆ రవాణా అంశాలు ఈ మే అండ్ జూన్ సంబంధించి ఏవైతే ఉంటాయో ఈ రవాణా దగ్గర యాడ్ చేస్తాం. అట్లా మీకు పీడిఎఫ్లో భాగంగా అదే విధంగా ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మనం 6 మంత్స్ సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ 2024 సంబంధించి ప్రతి సబ్జెక్ట్ వైజ్గా మనం అన్నీ చేస్తాం. రైట్, కాకపోతే నాకు సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే వీడియో కనుక మీ కంటెంట్ కనుక నచ్చినట్లయితే 100% షేర్ చేయడానికి, ఫస్ట్ నచ్చితే మనకి లైక్ చేయడానికి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి. అంతే, నాకు సపోర్ట్ చేసే విధంగా ప్రయత్నిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అంతే నేను ఆశించేది. ఎందుకంటే ఎక్కువ మందికి మనము రీచ్ అయ్యే విధంగా చేయాలనే ఉద్దేశం. రైట్, మనము టాపిక్లోకి వెళ్దాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసినప్పుడు కూడా సబ్జెక్ట్ సంబంధించి కరెంట్ అఫైర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ కన్నడ. రైట్, మనం ఫస్ట్ అంశమే ఇదే. మనం ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ ముందు మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చెప్పేసి కొన్ని చేసినాం. మనం అన్నీ చేయలేదు, ఎందుకంటే మనం కూడా చదువుకోవడం టైం లేదని చెప్పేసి అన్నీ మనం సబ్జెక్ట్ వైజ్ చేయలేదు. కొన్ని చేసినాం. దాంట్లో మనకి జాగ్రఫీలో వచ్చడానికి మనం క్లాస్లో చెప్పింది కూడా ఇదే. ఫస్ట్ అంశం ఏంటంటే MTHL అని చెప్పేసి, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి ఫస్ట్ అంశం అదే ఉంటుంది. మన పీడిఎఫ్లో కూడా ఉంటే చూసుకొని కావాలంటే జాగ్రఫీ సంబంధించి ఏంటిది MTHL. MTHL అంటే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి, దీన్నే మనము అటల్ సేతు అని చెప్పేసి పిలుచుకున్నాం. దీని మీద మనకు గ్రూప్ 1 క్వశ్చన్ వచ్చింది. అయితే దాంట్లో కీలో తప్పు ఉంది. కీలో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, రెండో ఆప్షన్ కూడా కరెక్టే. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. అది మన పీడిఎఫ్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. రెండో ఆప్షన్ కూడా కరెక్టే. కాకపోతే వాడు రెండో ఆప్షన్ మనకి మిస్టేక్ ఇవ్వడం, అంటే రాంగ్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ కరెక్టే ఉంది, కీ తప్పు ఉంది. ఈ అటల్ సేతు గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడినాం. ఓకే, ప్రతిదీ ఆల్మోస్ట్ మనం ప్రీవియస్గా మాట్లాడుకునే ఉంటాయి. రైట్, ఇది అటల్ సేతు అనేది ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి దీన్ని అటల్ సేతు అంటుంది. మనకి 12 జనవరి 2024 మనకి PM మోడీ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైట్, అయితే ఇది మనకి దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన అని చెప్పేసి మాట్లాడినాం. దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన, అతి పొడవైన ఉంది కాబట్టి మనకు క్వశ్చన్ పడ్డది. దీంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి జాగ్రఫీలో. మనం ఎక్స్పెక్ట్ చేసేది మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినాం. ఈ క్వశ్చన్ మనకి పడ్డది. ఒకటి ఏంటంటే మనకు కరెంట్ అఫైర్స్ అంటే కేవలం మనం 6 మంత్స్ 3 మంత్స్ రావట్లేదు. మీరు చూసే ఉంటాం. 2022కి సంబంధించి వచ్చినాయి, 2023కి సంబంధించి వచ్చినాయి, 2024కి సంబంధించి వచ్చినాయి.
అంటే ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ని కూడా రివిజన్ చేస్తూ ఉండాలి. అట్లయితే మనం చేయగలుగుతాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఏంటంటే రేపు పొద్దున ఎగ్జామ్ ఉందనగా ఈరోజు ఇట్లా తిప్పేసిపోతే మనం చేయలేకపోతాం. ఎందుకంటే మనం ఆదిత్య ఎల్1 గురించి కూడా చూడండి, 150 మిలియన్ అని చెప్పేసి కిలోమీటర్ ఇచ్చేసింది 1.5 అని. సో అట్లాంటి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనం దాన్ని ఒకసారికి 2 సార్లు రివిజన్ చేస్తే తప్ప చేయలేరు ఎవరైనా ఉంటారు. సో అట్లా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం కోసమే వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే ఒక్కసారి చూసేసి వెళ్ళిపోతాం. సో కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్గా ట్రీట్ చేసి దాని మీద ఫోకస్ చేయాలంటే మన పేపర్ 1ని గ్రూప్ 2లో మనం 100% చేయగలుగుతాం. రైట్, ఇప్పుడు మనం దీంట్లో మాట్లాడుకుంటే అతి పొడవైన సముద్ర వంతెన అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ సముద్ర వంతెన మనకి ఎంత ఉంది అంటే మొత్తం 22 కిలోమీటర్లు అని చెప్పేసి మనం చెప్పినాం. 22 కిలోమీటర్లు. 22 కిలోమీటర్లో మనకి భూభాగం ఉంటుంది, అదేవిధంగా మనకి సముద్రం మీద ఉంటుంది. సముద్రం మీద వచ్చేసి 16.5, అదేవిధంగా భూమి మీద వచ్చేసి మనకి 5.5 అని చెప్పేసి కేమ్ ఉంటుంది. ఇది మరి ఎక్కడ ఉందంటే అరేబియా సముద్రంలోని తానే క్రిక్, ఇది మనకి ఆప్షన్లో ఉంది. ఓకే, తానే క్రిక్ ఎక్కడ? అరేబియా సముద్రం మీద, అరేబియా సముద్రంలోని తానే క్రిక్ నుంచి ఇది మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ముంబై టు నవీ ముంబైని కలుపుతుందని చెప్పేసి ప్రాంతాల పేర్లు ఇవ్వడం జరిగింది. మనకి సెబ్రీ టు చీర్లే. కావాలంటే మీరు పీడిఎఫ్ చూసుకోవచ్చు. ఓన్లీ పీడిఎఫ్లో మనకి ఇదే అంశం ఉంది. రైట్, దీనికి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ అనేది మనకి సహాయం చేస్తుందని చెప్పేసి కూడా మనం చూసినాం. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ఇది మనకి సహాయం చేస్తుంది. ఏం లేదు, ఎంటీహెచ్ఎల్ అనే దాన్ని మనం అటెండ్ చేసి అంటున్నాం. 12 జనవరి 2024 మనకి లాంచ్ చేయడం జరుగుతుంది పిఎం మోడీ గారు. ఇప్పుడు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా దేశంలో అతి పొడవైన సముద్ర వంతెన. రైట్, దేశంలో అతి పొడవైన సముద్ర వంతెన 22 కిలోమీటర్లు ఉంటుంది. మనకి సముద్రం మీదనేమో 16.5 కిలోమీటర్లు, 5.5 భూమి మీద. తానే క్రిక్ అరేబియా సముద్రం, అదేవిధంగా సెబ్రీ టు చీర్లే ముంబై టు నవీ ముంబై అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇట్లాంటి మనకి సూపర్లేటివ్ అంశాలు అనేవి ఇంపార్టెంట్ కాబట్టి మన క్వశ్చన్ పడ్డది. రైట్, నెక్స్ట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ మనకు అన్నీ చూసుకునే వస్తాయి, అంటే ఆల్రెడీ మనం చేసినాం కాబట్టి. నెక్స్ట్ మనకి ఈ మే అండ్ ఏప్రిల్ కొత్త అంశాలు రావడం జరుగుతుంది. రెండో అంశం వచ్చేసి మనకి భారత మొట్టమొదటి జాతీయ రహదారి స్టీల్ స్లాగ్ రోడ్, నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. స్టీల్ స్లాగ్ రోడ్. ఈ స్టీల్ స్లాగ్ రోడ్ అనేది మనకి ఎక్కడ అంటే నీతి ఆయోగ్ సభ్యుడైన వికే సారస్వత్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మనకి అంటే ఇందాపూర్ పన్వేల్ ఫోర్ట్ అనేది మనకి ఇది ఫస్ట్. మనకి ఇంకోటి ముంబై టు గోవా. ఇది ఫస్ట్ మనకి స్టీల్ స్లాగ్ రోడ్ అంటే గుర్తు రావాల్సింది సూరత్. రైట్, సూరత్ గుజరాత్ ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్. అయితే ఇక్కడ ఈ నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్ ఫస్ట్ది ఎక్కడ అంటే మనకి ముంబై నుంచి గోవా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి అడుగుతున్నాడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎన్ని కిలోమీటర్లు, ఏంటిది. ఎందుకు అది సూపర్లేటివ్ అయినప్పుడు దాని గురించి కంపల్సరీ మనం డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మరి దీన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగిందంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేయడం జరిగింది. ఒకటి స్టీల్ స్లాగ్ రోడ్ అంటే ఏం లేదు, ఏవైతే ఈ ఇనుము కానీ ఉక్కు కానీ ఒక వ్యర్థాల నుంచి కంకర్లు తయారు చేసి, ఈ ఇనుము ఉక్కు వ్యర్థాల నుంచి కంకర్లు తయారు చేసి దాంతో మనకి రోడ్ వేస్తారు. అదే మనకి స్టీల్ స్లాగ్ రోడ్ అని చెప్పేసి ఉంటాం. ఇది మామూలుగా మందం అంటే మందంగా ఖర్చు తక్కువతో కంప్లీట్ చేసుకునే ఒక రోడ్డు. ఇది మనకి కొంచెం క్వాలిటీగా ఉంటుంది. వేస్ట్ అండ్ హెల్త్ అండ్ క్లీన్ ఇండియా కంపెనీ కింద మనకి వస్తుంది. ఎందుకంటే ఈ ఉక్కు వ్యర్థాలను మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని కింద వేస్ట్ టు హెల్త్ అండ్ క్లీన్ ఇండియా క్యాంపెయిన్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి మనకి ఇంపార్టెంట్. ఒకటి దీనికి ఏంటంటే మనకు సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ 6 months కాబట్టి ప్రతి అంశం మనము క్షుణ్ణంగా 5 నిమిషాలు క్షుణ్ణంగా చూస్తాం కాబట్టి కొంచెం లెంతీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు కొంచెం 1.25 స్పీడ్తో కూడా చూడొచ్చు, అర్థమవుతుంది. ఓకే, వీడియో చూసిన తర్వాత మీరు గ్రూప్లో పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్ని చూసుకోవచ్చు. రైట్, మనం నెక్స్ట్ మాట్లాడితే కొచ్చి అంతర్జాతీయ విమానం అని చెప్పేసి మాట్లాడితే మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం. ఓకే,
ఓకే రైట్. ఇది మనకు బీపీసీఎల్తో ఒప్పందం చేసుకుందని చెప్పేసి, ఎందుకంటే మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ చూడండి, ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిందంటే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి మనకి ఇంపార్టెంట్. బీపీసీఎల్తో ఒప్పందం చేసుకొని మనకి చేసుకోవడం జరిగింది. అయితే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కలిగిన ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏదంటే కొచ్చి. ఇది కొచ్చి అని చెప్పేసి మనం చూసుకోవాలి. నెక్స్ట్ అంశం మనము ఇంతే, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఏం మాట్లాడుతున్నాం, బీపీఎల్స్ ఒప్పందం చేసుకున్నది ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం. దేశంలో పొడవైన రైల్వే సొరంగం, ఇది ఇంపార్టెంట్. దేశంలో పొడవైన రైల్వే సొరంగం, ఇది మరి ఎక్కడుంది, ఇది ఎక్కడుందంటే జమ్మూలోని, జమ్మూ. దీన్ని పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దేశంలోనే పొడవైన రైల్వే సొరంగం, దీన్నే యుఎస్బిఆర్ఎల్ అని చెప్పేసి అంటాం, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఓకే, ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ అని చెప్పేసి పిలుస్తాం. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింకు. ఈ లింక్లో మనకి అంతర్భాగంగా సేఫ్టీ కోసం ఎస్కేప్ టన్నెల్ కూడా ఉంటాయని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఏంటంటే దేశంలో అతి పొడవైన రైల్వే సొరంగం ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్. ఇది ఎక్కడ మరి ఎగ్జాక్ట్గా అంటే ఖారీ టు సంబర్ సెక్షన్ అని చెప్పేసి, ఖారీ టు సంబర్ సెక్షన్ 12.77 km. ఎందుకంటే పొడవైంది కాబట్టి మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ అంశం చూస్తే దేశంలో అతి పొడవైన తీగల వంతెన అని చెప్పేసి, దేశంలో అతి పొడవైన తీగల వంతెన. దేశంలో అతి పొడవైన తీగల వంతెన. దేశంలో అతి పొడవైన తీగల వంతెన పేరే, దీన్ని మనం సుదర్శన్ సేతు అని చెప్పేసి, సిగ్నేచర్ బ్రిడ్జ్ అని చెప్పేసి అంటున్నాం. ఇట్లానే వస్తుంది సుదర్శన్ సేతు, సిగ్నేచర్ బ్రిడ్జ్ అని చెప్పేసి. దేని అంటున్నాం, తీగల వంతెన, దేశంలో అతి పొడవైన తీగల వంతెన. దీన్ని పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే గల్ఫ్ ఆఫ్ కచ్ అని చెప్పేసి గుజరాత్ ఉంటుంది మనకు, గల్ఫ్ ఆఫ్ కచ్, గుజరాత్. మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీని పొడవు ఏంటంటే 2.32 km, 2.32 km. ఇదే అతి పొడవైన అంటే మనకి పెద్దగా ఉంటుందంటే తీగల వంతెన కాబట్టి ఎక్కువ పెట్టడానికి అవకాశం లేదు, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, 2.32 km. రైట్. మరి తీగల వంతెన కాదు, ఇది ఓకా టు బెట్ ద్వారకా అని చెప్పేసి అక్కడి వరకు ఏ కలిపే ప్రాంతాలని చెప్పేసి మనకి ఇస్తా ఉన్నాడు. ఓకా టు బెట్ ద్వారకా ఈ ప్రాంతాలను కలుపుతుంది. దేశంలో అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు అంటున్నాం, సిగ్నేచర్ బ్రిడ్జ్ అంటున్నాం. ఇది ఎక్కడ అంటే మనకి గుజరాత్, గల్ఫ్ ఆఫ్ కచ్. ఓకే, ఇది మనకి పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. 2.32 km, 6 కిలోమీటర్లు. ఓకా టు బెట్ ద్వారకాను కలిపే తీగల వంతెన. నెక్స్ట్ షాపూర్ కంది బ్యారేజ్ అని చెప్పేసి వార్తలు, ఎందుకు వార్తలు ఉందంటే మనకి జమ్మూ కాశ్మీర్ ప్లస్ పంజాబ్కి మనకి విద్యుత్ ఉత్పత్తి ప్లస్ నీటిపారుదలకు ఉపయోగపడింది ఈ షాపూర్ కంది అనేది. అయితే ఇది ఏంటంటే మనకి రావి నది మీద ఉంటుంది షాపూర్ కంది బ్యారేజ్. ఇక్కడ రావి నది మీద, రావి నదిపై ఉంది. మనకి రంజిత్ సాగర్ డ్యామ్ నుంచి విడుదలయ్యే నీటిని ఈ ప్రాజెక్టు నుండి మనకి విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ రంజిత్ సాగర్. ఓకే, ఇది పాకిస్తాన్కి రావి నది యొక్క ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఏంటది, పాకిస్తాన్కి రావి నది యొక్క ప్రవాహాన్ని తగ్గించే ప్రయత్నం ఇది షాపూర్ కంది బ్యారేజ్ అనేది. నెక్స్ట్ ఇది సింధు నది జలాల ఒప్పందం మనకి 1960లో ఉంటుంది కదా, 1960 సింధు నది జలాల ఒప్పందంలో భాగంగా. ఇంకోటి ఏంటంటే మనకి సింధు నది ఉపనదులు ఉంటాయి కదా, రైట్. ఇట్లా అనుకుంటే మనం ఇక్కడ మనకి ఇటు సైడు బియాస్, రావి, సట్లెజ్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, చీనా, జీలం, ఇంకొకటి ఇండస్ అని చెప్పేసి ఉంటుంది. సిజేఐ, బిఆర్ఎస్ అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తూర్పు వైపునేమో బియాస్, రావి, సట్లెజ్, ఇటు సైడ్నేమో చీనా, జీలం, ఇండస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంటుంది.
అవి మనం ఒకసారి చూసుకోవాలి, అడిగే పరిస్థితి కూడా ఉంటుంది. మనకి అంతర్ముద్ర పనుల్లో భాగంగా మనకి ఉపనదుల్లో భాగంగా దేనికి ఉపనది అని చెప్పేసి అడగడం జరిగింది, జీలంకి. రైట్. షాపూర్ కంది బ్యారేజ్ అనేది మనకి రావి నది పై ఉంటుంది. రంజిత్ సాగర్ యొక్క వాటర్ని మనకి విడుదలయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ యొక్క విద్యుత్ ఉత్పత్తి ఉపయోగించుకుంటుంది. పాకిస్తాన్కి రావి నది యొక్క ఫ్లోని తగ్గిస్తుంది ఈ సాగర్ అనేది. రైట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి సింధు నది ఒప్పందంలో భాగంగా ఇది మనం చేస్తాం. నెక్స్ట్ చూస్తే మనకు సిక్కింలో ఫస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సిక్కిం ఫస్ట్ రైల్వే స్టేషన్. సిక్కిం మనకు 1975లో ఏర్పడుతుంది, ఒక రాష్ట్రంగా గుర్తించబడుతుంది కదా. మనకి దాదాపు 49 సంవత్సరాల తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. రైట్. ఇక్కడ వెస్ట్ బెంగాల్లోని సెవోక్ నుంచి సిక్కింలోని రంగ్పో వరకు ఇది మనకు రైల్వే స్టేషన్ అనేది మనకి ఉంటుంది. రైట్. అయితే ఇదే మార్గంలో మనకు భారతదేశంలోని తొలి భూగర్భ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. మనకి తొలి భూగర్భ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే తీస్తా బజార్, పశ్చిమ బెంగాల్లో ఉంది. తీస్తా బజార్, పశ్చిమ బెంగాల్. రైట్. ఓకే. అదేవిధంగా మనకి ఫస్ట్ భూగర్భ రైలు ఎక్కడ అంటే కోల్కతా 1984 కోల్కతా మెట్రో అని చెప్పేసి ఇక్కడే మనకు వస్తుంది. 1984 సంబంధించి కోల్కతా మెట్రో. ఓకే. ఇది మనకు సిక్కిం ఫస్ట్ రైల్వే స్టేషన్ 1975 స్టేట్ ఏర్పడితే మనకి 49 సంవత్సరాల తర్వాత మనకి సిక్కింలో రైల్వే స్టేషన్ స్టార్ట్ చేస్తున్నారు. మనకి ఎక్కడి నుంచి ఎక్కడికంటే పశ్చిమ బెంగాల్లోని సెదోకు నుంచి సిక్కింలోని రంగ్పో వరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి తొలి భూగర్భ రైల్వే ప్రాంతం అనేది ఈ లింక్లోనే ఉంది కాబట్టి ఇంపార్టెంట్. అది ఎక్కడ అంటే తీస్తా బజార్, పశ్చిమ బెంగాల్. అదేవిధంగా మనకి 1984 కోల్కతా ఫస్ట్ భూగర్భ రైలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం, కోల్కతా మెట్రో. నెక్స్ట్ దేశంలో అతిపెద్ద వంతెన కూలిపోయింది, బకౌర్ వంతెన అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకటే అండి, మనం కరెంట్ అఫైర్స్గా కాకుండా ఒక సబ్జెక్ట్ లాగా చూసి దాన్ని రివిజన్ చేసుకుంటే 100% మనం పేపర్ 1లో స్కోర్ చేయవచ్చు. పేపర్ 1లో మనకి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ పడతాయి. అది సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ అయితే 100% అట్లనే వస్తుంది కాబట్టి మనం చూసుకోవాలి. దేశంలోనే అతి పొడవైన వంతెన కూలిపోయింది. వంతెన అనేది కూలిపోయింది. ఏది మరి? బకౌర్ వంతెన. ఇది ఎక్కడ ఉంది? కోసి నది మీద ఉంటుంది. ఈ కోసి నది ఎక్కడ ఉంది? బీహార్లో ఉంటుంది. రైట్. అది మరి ఇది బీహార్లోని బేజా టు బకౌర్ మధ్యలో ఉంటుంది. బేజా టు బకౌర్ మధ్యలో ఉంటుంది. మరి ఇది ఎంత పొడవు అంటే, ఎందుకు మనం పొడవైంది అంటున్నాం కదా, 10.2K. ఈ 10.2K కోసి నది మీద బీహార్లోని బకౌర్ వంతెన అని చెప్పేసి కూలిపోయింది. మరి ఇది కూలిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఏ వంతెన వచ్చిందని మాట్లాడుతున్నాము, భూపేన్ హజారీ సేతు అని చెప్పేసి ఉంటుంది. భూపేన్ హజారీ సేతు. అని చెప్పేసి మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఇది మనకి ఉంటుంది. అస్సాం టు ఏఆర్పి అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో ఉంటుంది. ఇది మరి ఇది ఎంత లోతుంది? లోహి నదిపై ఉంటుంది. 9.15 km. ఏ నది? లోహిత్ నది. ఓకే. దేశంలో అతి పొడవైన వంతెన కూలిపోయింది, బకౌర్ వంతెన. ఇది బీహార్లోని కోసి నది మీద ఉంది. 10.2 కిలోమీటర్లు. ఇది మనకి దీన్ని కూలిపోయిన తర్వాత భూపేన్ హజారీ సేతు అని చెప్పేసి ఫస్ట్ నెంబర్కి వస్తుంది. ఇది కూలిపోయింది కాబట్టి సెకండ్ నెంబర్ వచ్చేసి 9.15 కిలోమీటర్లు. ఇది లోహిత్ నదిపై ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి అండర్ వాటర్ మెట్రో. ఇది ఇంపార్టెంట్. అండర్ వాటర్ మెట్రో. ఈ అండర్ వాటర్ మెట్రో ఇక్కడ మనకి కోల్కతా. రైట్. కోల్కతా మనకి హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గంలో భాగంగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దేశంలోనే తొలిసారి నీటి అడుగున ఇక్కడ హుగ్లీ
హుగ్లీ నది కింద నిర్మించిన ఒక సొరంగ మార్గంలో భాగంగా అండర్ వాటర్ మెట్రో మనకి కోల్కతాలో నిర్మాణం జరిగింది. అది మనకి 4.8 km అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 4.8 km. ఆ 4.8 kmలో భాగంగా మైదాన్ టు ఎస్ప్లానేడ్ అని చెప్పేసి ప్రాంతాలను కలుపుతుంది. మైదాన్ టు ఎస్ప్లానేడ్ అయితే ఈ ప్రాంతాలను కలుపుతుంది. మనకి 520 మీటర్లను అండర్ వాటర్ భాగంగా 45 సెకండ్లలో వెళ్ళిపోతుంది. ఇదేమో టోటల్, కాకపోతే అక్కడ ఓన్లీ వాటర్ ఎంతవరకు ఉంటుందంటే 520 మీటరే లోపల అంతర్భాగంగా అండర్ వాటర్ ఉంటుంది. ఆ అండర్ వాటర్ జస్ట్ 45 సెకండ్స్ని దాటిపోతుంది ట్రైన్. అదొకటి మనం చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే దేశంలో నది కింద నిర్మితమైన అతిపెద్ద టన్నెల్ కూడా మనకి ఇక్కడనే ఉందట. ఓకే, మెట్రో స్టేషన్ భారతదేశంలోని అత్యంత లోతైన మెట్రో స్టేషన్ కూడా ఇది. అత్యంత లోతైన మెట్రో స్టేషన్ ఇది అండర్ వాటర్ మెట్రో. కోల్కతా హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగంలో భాగంగా అండర్ వాటర్ మెట్రో నిర్మించడం జరిగింది. టోటల్గా అయితే 4.8 km. బట్ ఏంటంటే ఓన్లీ అండర్ వాటర్ ఎంతవరకు అంటే 520 మీటర్స్ని 45 సెకండ్స్లో ట్రైన్ అనేది దాటిపోతుంది అండర్ వాటర్లో. మైదాన్ టు ఎస్ప్లానేడ్ ప్రాంతాలని కలుపుతుంది. అత్యంత లోతైన మెట్రో స్టేషన్ కూడా ఇది అని చెప్పేసి మనం చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇవి మనకు తర్వాత ఇక ఏప్రిల్, మే, జూన్ ఇలాంటి అంశాలు రవాణా అంశాలు. ఫస్ట్ టాపిక్ చూస్తున్నాం. అంటార్కిటికాలో భారతదేశం యొక్క 3వ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి భారతి స్టేషన్లో ప్రారంభమైంది. ఇది మనకు జాగ్రత్త కిందకి వస్తుంది ప్లేసెస్ కాబట్టి. రైట్, ఇక్కడ అంటార్కిటికా. మనకి అంటార్కిటికాలో ప్రస్తుతానికైతే మైత్రి అని చెప్పేసి, దక్షిణ గంగోత్రి అని చెప్పేసి, దక్షిణ గంగోత్రి అది క్లోజ్ అవుతుంది 1984లో. అండర్ వాటర్ మెట్రో ఇది కదా దక్షిణ గంగోత్రి. ఇది మనకి స్టేషన్ అక్కడ, ఇది ఆల్రెడీ క్లోజ్, ప్రస్తుతానికి లేదు. ఇది 1990లో మనకి మైత్రి స్టార్ట్ చేసుకుంటాం. మైత్రి స్టేషన్ అంటార్కిటికాలో భాగంగా ఈ మైత్రి స్టేషన్ ప్రస్తుతానికి ఉన్నది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నది ఏంటంటే భారతి స్టేషన్ అని చెప్పేసి, భారతి స్టేషన్ ఒక పిన్ కోడ్ MH1718 అని చెప్పేసి మనకి నేము. పిన్ కోడ్ MH1718 ఇది మనకి ఒక పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి 3వ పోస్ట్ ఆఫీస్. ఆల్రెడీ ఒకటి దక్షిణ గంగోత్రి, రెండోది మైత్రి, మూడవది భారతి స్టేషన్లో భాగంగా ఇది ఒకటి స్టార్ట్ చేసుకుంటున్నాం. అయితే ఈ 3వ స్టేషన్ ప్రారంభం అనేది మనకి 5th ఏప్రిల్లో మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ యొక్క 24th ఫౌండేషన్ డేకు అనుగుణంగా మనం పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనకి అంటార్కిటికాలో మైత్రి అండ్ భారత్ స్టేషన్లో అయితే పనిచేస్తే ఇవి రెండు మనకి గోవా పోస్టల్ పరిధిలోకి వస్తాయని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇవి రెండు ఏంటంటే గోవా పోస్ట్, ఎందుకంటే మనకి అంటార్కిటికా అనేది మంచుతో కూడిన ప్రాంతం కాబట్టి గోవా నుంచి మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఈ అంశాలు గోవా పోస్టల్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. ఇవి రెండు కూడా గోవా పోస్టల్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. ఇవి మైత్రి స్టేషన్ భారత్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇప్పుడు ప్రస్తుతానికి దక్షిణ గంగోత్రి అనేది లేదు. ఇప్పుడు మూడవ స్టేషన్ పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ చేసుకున్నాం. పిన్ కోడ్ MH1718 అని చెప్పేసి అది భారతి స్టేషన్ అని చెప్పేసి, గోవా పోస్టల్ పరిధిలోకి వస్తాయని చెప్పేసి ఇవి రెండు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే. 1984 దక్షిణ గంగోత్రి, 1990 మైత్రి, ఇప్పుడేమో 2024 సంబంధించి అయితే మనకు భారతి స్టేషన్ అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ చూస్తే మనకు పారాదీప్ పోర్ట్ అని చెప్పేసి వార్తలు. ఇది కూడా రవాణా అంశమే కాబట్టి పారాదీప్ పోర్ట్ ఒడిశా. ఇది ఎందుకు అంటే కాండ్లా ఓడరేవు ఉంది అధిగమించింది మనకి పారాదీప్ ఓడరేవు మీద పోర్ట్. రైట్, ఇది మనకి ఒడిశాలో ఉంటుంది. హైయెస్ట్ కార్గో హ్యాండ్లింగ్ చేస్తుందట. దేన్ని అధిగమించిందంటే మనకి కాండ్లా ఓడర్ గుజరాత్ ఉంటాయి కదా, హైయెస్ట్ కార్గో హ్యాండ్లింగ్. అయితే ఇది మేజర్ పోర్టు మనకి ఫైనాన్షియల్ 2024 సంబంధించి హైయెస్ట్ హ్యాండ్లింగ్ చేస్తుంది. కాండ్లా ఓడరేవుని అధిగమించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాండ్లా ఓడరేవు అనేది పెద్ద ఓడరేవు కాబట్టి దాన్ని అధిగమించిందంటే పారాదీప్
పోర్ట్ అనేది మనకు వార్తల్లో ఉంది ఒడిశా. ప్రస్తుతానికి మన భారతదేశంలో 12 వర్కింగ్ ఓడరేవు ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి. ఇది 12 వర్కింగ్ పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి మనం చూసుకోవాలి. మన పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. కాన్లా అని చెప్పేసి ముంబై, జవహర్లాల్ నెహ్రూ, మోర్ముగావ్, మంగళూరు, కొచ్చిన్, ట్యూటికోరిన్, చెన్నై, విశాఖ, అదేవిధంగా పారాదీప్, కోల్కతా, ఇవన్నీ మనకు పోర్ట్స్. ఓకే, 12 ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకొకటి ఆల్రెడీ ఒకటి కన్స్ట్రక్షన్ వధవాన్ పోర్ట్ అని చెప్పేసి దాంతో కలిపి మనకి 13 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి 12 వర్కింగ్ కాదు. మనం చూసుకోవాల్సింది ఏం లేదు. పారాదీప్ పోర్ట్ అనేది ఒడిశాలో ఉంది. ఇది కాన్లా ఓడరేవును మనకి కార్గో హ్యాండ్లింగ్లో భాగంగా మేజర్ పోర్ట్ అని చెప్పేసి 2024 ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి. నెక్స్ట్ విజింజం పోర్టు, ఇది మనకి అదాని గ్రూప్కి చెందిన కేరళలోని విజింజం పోర్టు భారతదేశంలో తొలి ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా విజింజం, రైట్, ఇక్కడ కేరళ తొలి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, రైట్. అయితే ఇది ఏంటంటే కార్గోను పెద్ద ఓడల నుంచి చిన్న ఓడలకి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, దాన్నే మనం ఏంటంటే ట్రాన్స్షిప్మెంట్ అంటాం. అంటే ట్రాన్స్షిప్మెంట్ అంటే పెద్ద ఓడల నుంచి చిన్న ఓడలకి మనకి ట్రాన్స్ఫర్ చేయడమే ట్రాన్స్షిప్మెంట్. ఇది ఫస్ట్ దట తొలి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ మనకు కేరళలోని విజింజం పోర్ట్ మనకి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ మనకి దుబాయ్ అల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వార్తల్లో ఉంది మనకి. ఇది అతిపెద్ద ఎయిర్పోర్ట్, వరల్డ్లోని అతిపెద్ద ఇది దుబాయ్లో ఉన్న అల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దుబాయ్లో ఉన్న అల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి చూసుకోవాలి. మీరు ఒక్కసారి ఏంటంటే క్లాస్ వినుకుంటూ రఫ్గా రాసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే అలా నోట్స్ ఉంది, కాకపోతే మీరు రఫ్గా రాసుకుంటూ వింటే మీకు అలర్ట్గా ఉంటాం మనం అని చెప్పేసి చెప్పొచ్చు మనం, రైట్. నెక్స్ట్ చూస్తే ముంద్రా ఎయిర్పోర్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ ముంద్రా ఎయిర్పోర్ట్ ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి ఎంఎస్సి అన్నా నౌక అని చెప్పేసి ఇది ఒక భారతదేశంలోనే అతి పొడవైన నౌక. సో అందుకు వార్తల్లో ఉంది ముంద్రా ఎయిర్పోర్ట్. మనకు మెయిన్గా రవాణాంశాలు ఎక్కువ ఉంటాయి. రవాణాంశాలు ఏంటంటే ఇవన్నీ కొన్ని అంశాలే ఉంటాయి. రవాణాంశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్తగా. మనకు వచ్చి కూడా అక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ పడుతుంది. చూడండి, గుజరాత్, ఇది గుజరాత్ సంబంధించి ముంద్రా ఎయిర్పోర్టు. మరి ఎందుకు వార్తల్లో ఉందంటే ఇది అదాని పోర్టులోని డాక్ చేయబడిన మనకి ఎంఎస్సి అన్న భారతదేశంలోనే అతి పొడవైన నౌకాట. 400 మీటర్ పొడవు, ఆల్మోస్ట్ 399.9 అంటే 400 మీటర్స్ అని చెప్పేసి ఏదట ఎంఎస్సి అన్న అనే నౌక. ఇక్కడ మనకి ఈ ఎయిర్పోర్ట్లో భాగంగా ఆ నౌకని మనకు తయారు చేసుకున్నారు కాబట్టి గుజరాత్ ముంద్రా ఎయిర్పోర్ట్లో భాగంగా అదాని గ్రూప్లో డాక్ చేయబడింది ఈ ఎంఎస్సి అన్న నౌక. అందుకోసం మన వార్తల్లో ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే భారతదేశంలోనే అతి పొడవైన నౌక ఎంఎస్సి అన్న నౌక. దేశంలో తొలి ప్రైవేట్ రైలు యొక్క సర్వీస్ అనేది దేశంలో, నెక్స్ట్ అంశం, దేశంలో తొలి ప్రైవేటు రైలు సర్వీసు. అయితే ఇది మనకి తిరువనంతపురం నుంచి గోవా, అంటే కేరళ నుంచి గోవా, తిరువనంతపురం, ఓకే, తిరువనంతపురం నుంచి గోవా మనకి ఇది భారత్ గౌరవ యాత్రలో భాగంగా మనము ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని స్టార్ట్ చేసుకుంటాం. ఇది భారతదేశంలో తొలి ప్రైవేట్ రైలు యొక్క సర్వీస్ అనేది భారత్ గౌరవ యాత్రలో భాగంగా మన స్కీమ్ ఉంది కదా, భారత్ గౌరవ యాత్ర అని చెప్పేసి రైలుకు సంబంధించి అందులో భాగంగా స్టార్ట్ చేసుకుంటాం. ఇది ఎక్కడ అంటే తిరువనంతపురం నుంచి గోవా. ఇది మనకి ప్రిన్సిపల్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సహకారం అంట. ఎవరు? ప్రిన్సిపల్ వరల్డ్ యొక్క ఈ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సహకారం. అదేవిధంగా SRMPR అనే గ్లోబల్ సర్వీస్ రైలు వాళ్ళని నిర్వహణ. ఇది SRMPR, వీళ్ళేమో నిర్వహిస్తున్నారు, వీళ్ళేమో మనకి సహకారం అందిస్తున్నారు. దేశంలో తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ అనేది తిరువనంతపురం నుంచి గోవా. ఇది మనకు
ఫస్ట్ సర్వీస్ ఏంటంటే ఈ యొక్క సహకారం అనేది వీళ్ళది ఉంది. ఎవరిది? ప్రిన్స్లీ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని నిర్వహించేది ఎవరంటే మనకి SRMPR అని చెప్పేసి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇవి ప్రైవేట్ కంపెనీస్ నిర్వహిస్తున్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. అదేవిధంగా లక్ష్యం ఏంటంటే పర్యాటకులను ఆకర్షించడం కోసం. ఏంటంటే కేవలం పర్యాటకులను ఆకర్షించడం కోసం మనకి ఈ సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించడం. ఇక్కడ ముంద్రా ఎయిర్పోర్ట్ ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి MSC అన్నా నౌక అనేది దేశంలోనే పెద్ద నౌక. దేశంలో తొలి ప్రైవేట్ రైలు. చూడండి, దేశంలో తొలి పెద్ద పొడవైన ఇవే వస్తున్నాయి ఎక్కువ. జాగ్రత్తలు అవలాంటివి మనకి సూపర్ వెయిట్. మనం అట్లాంటివి మనం ఖచ్చితంగా మంచిగా చూసుకొని పోవాలి. తిరువనంతపురం టు గోవా తొలి ప్రైవేట్ సర్వీసు ప్రిన్సిపల్ వరల్డ్ సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సహకారం అందిస్తున్నారు. SRMPR అనే వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇది పర్యాటకులను ఆకర్షించడం కోసమే అని చెప్పేసి మనం తొలి ప్రైవేట్ రైల్ సర్వీస్ను గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి 6 months కదా అని చెప్పేసి మనం ఎక్కడా స్కిప్ చేయట్లేదు. వీడియో మాత్రం లెంతీగా ఉంటుంది, అన్ని అంశాలు కవర్ అయితే 100% మీకు రైట్. ప్రపంచంలో అతి పొడవైన స్ట్రేట్ రోడ్ చూడండి. ప్రపంచంలోనే అతి పొడవైన స్ట్రేట్ రోడ్. రోడ్లు దాదాపు స్ట్రేట్గా ఉంటాయా? ఉన్నాయి. సో 256 మీటర్లు సౌదీ అరేబియాలోని అరబ్ అల్ ఖాలి ఎడారి గుండా వెళ్తున్న హైవే అట. ఇక్కడ సౌదీ అరేబియా అని చెప్పేసి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. 256 మీటర్లు. నెక్స్ట్ అంశం చూస్తే మనకు అదాని పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి ఉంది. APSEZ అని చెప్పేసి టాంజానియా పోర్ట్స్ అథారిటీతో 30 సంవత్సరాలు ఒప్పందం చేసుకున్నారట. తార్ ఎస్ సలాం పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ 2 ఆపరేట్ చేయడానికి. చూసుకోండి ఒకసారి. ఇక 1 లైన్ ఆన్సర్. అది వధవన్ పోర్ట్ వార్తల్లో ఉంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడినాం. ఇది కన్స్ట్రక్షన్లో భాగంగా ఉంది. వధవన్ పోర్ట్ ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి JNPA జపాన్ కంపెనీ సంబంధించి ప్లస్ అదేవిధంగా మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు ఇది మనకి వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అనేది VPPL అనేది ఇది ఆల్ వెదర్ గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్ పెద్ద ఓడలని ఉంచగలమాట. ఇక్కడ పెద్ద ఓడలను ఉంచే విధంగా ఈ వధవన్ పోర్ట్ని నిర్మిస్తున్నారు. అందులో భాగంగా మనకి JNPA అని చెప్పేసి అదేవిధంగా మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డ్ అని చెప్పేసి ఇవి రెండు నిర్వహిస్తున్నాయి. ఇదేమో 74%, ఇదేమో 20% ఫండ్. అట్లా ఇది ఆల్ వెదర్ గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్లను అంటే పెద్ద ఓడలను ఉంచడానికి కోసం ఈ వధవన్ పోర్ట్లో ఏర్పాటు అయితే జరుగుతుంది. అట్లా మనకి ల్యాండ్ లార్డ్ మోడల్ కూడా మనకి ఆ భూమి మీద నుంచి ఆ పోర్ట్లోకి వెళ్ళడానికి కూడా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. పోర్ట్ అథారిటీ గవర్నమెంట్, అదేవిధంగా మెయింటెనెన్స్ ఆపరేషన్స్ ఏమో ప్రైవేట్. పోర్ట్ అథారిటీ ఎవరికి ఉంటుందంటే గవర్నమెంట్కి ఉంటుంది, మెయింటెనెన్స్ మాత్రం వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు చేస్తారు వధవన్ పోర్ట్ సంబంధించి. ఇది వధవన్ పోర్టు. నెక్స్ట్ అంశం చూస్తే మనకి LV శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అనేది మనకు వారణాసిలో. ఇక్కడ వారణాసి. ఇది LV శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అనేది వారణాసిలో అని చెప్పేసి మనం చూసుకోవాలి. నెక్స్ట్ చీనా వంతెన రైల్ రన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన అని. చీనా వంతెన రైల్ రన్. ఈ చీనా వంతెన రైల్ రన్ అనేది మనకు చీనాబు వంతెన, దీని పేరు ప్రపంచంలోని ఎత్తైన వంతెన. ఇది మొదటిసారి మనకి రన్ అనేది 20 జూన్ 2024 ఫస్ట్ అన్నమాట. 20 జూన్ 2024 డేట్ గుర్తుపెట్టుకోవాలి. చీనా వంతెనపై రైల్ రన్ అని చెప్పేసి ఇది మనకు MEMU రైల్ అని చెప్పేసి సంగల్దాన్ టు రియాసి MEMU రైల్. అయితే మరి చీనా వంతెన గురించి మాట్లాడితే మనము ఇది ఉదంపూర్ టు శ్రీరంగ బారాముల్లా రైల్వే లింక్ అని చెప్పేసి అందులో భాగంగా ఇది నిర్మించడం జరిగింది చీనా వంతెన.
మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్. అయితే ఇది బక్కల్ గౌరి రియాసీ జిల్లాలో ఉంటుంది. 359 మీటర్స్. ఇది జిఎస్ పాయింట్స్ అని మనం చెప్పేది, ఓన్లీ కరెంట్ అఫైర్స్ అంటే ఇది రైట్. జిఎస్ పాయింట్లో భాగంగా ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ 35 మీటర్లు చీనపత్తనం అని చూసుకోవాలి, ఎందుకంటే 359 మీటర్ల ఎత్తు. అదేవిధంగా స్టీల్ అండ్ కాంక్రీట్ ఆర్చ్ అనేది బ్రిడ్జ్ ఉంటుంది, అంటే మనకి ఇట్లా ఉంటుంది కదా ఆర్చ్ అంటే ఇట్లా, దీన్ని స్టీల్ అండ్ కాంక్రీట్తోని మనకి ఆర్చ్ అనేది ఉంటుంది. అట్లా డిజైన్ మనకు కుంకన్ రైల్వే అనేది చేస్తుంది, కన్స్ట్రక్షన్ మనకి ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేస్తారు. చీనపత్తనం గురించి జిఎస్ పాయింట్. భారత్లో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వే స్టేషన్ యూపీలోని మేరట్లో. ఇది భూగర్భ రైల్వే స్టేషన్ ఇక్కడ యూపీలోని మేరట్. ఏంటిది? భారత్లో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్. భారత్లో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్. ఒకే ట్రాక్ పై నమో భారత్ రైలు తొలి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ ట్రైను అండ్ మెట్రో రైలు పరుగున్నది. ఒకే ట్రాక్ మీద నమో భారత్ రైలు, అదేవిధంగా మెట్రో రైలు కూడా పరుగులు తీసే విధంగా మనకి భారత్ ఆర్ఆర్టీఎస్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ అంశం చూస్తే భారతదేశం యొక్క రెండవ అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే. ఏంటిది? భారతదేశం యొక్క రెండవ అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే. రెండవ పొడవైన ఎక్స్ప్రెస్ వే. ఎక్స్ప్రెస్ వే అనేది ఎక్కడి నుంచి ఎక్కడికట అంటే అమృత్సర్ నుంచి జామ్నగర్. అమృత్సర్ నుంచి అంటే ఇది రెండవది. మరి మనం డిసెంబర్ 2025 నాటికి ఈ పూర్తి చేయడం గాను మనం లక్ష్యం పెట్టుకున్నాం. ఎన్హెచ్ఐవే భారతీమాల పరియోజన కింద. దీని పొడవు వచ్చేసి 1316 కిలోమీటర్లు. సెకండ్ 1316 కిలోమీటర్లు. ఫస్ట్ది ఏంటంటే ఢిల్లీ టు ముంబై ఉంటుంది, 1150 కిలోమీటర్లు ఉంటుంది. ఫస్ట్ది ఢిల్లీ టు ముంబై 1150 ఉంటుంది కాబట్టి ఫస్ట్. ఇది మనకు సెకండ్ అని చెప్పేసి అమృత్సర్ టు జామ్నగర్ 1316 కిలోమీటర్లు. అమృత్సర్ టు జామ్నగర్ అంటే మన పంజాబ్ నుంచి గుజరాత్, జామ్నగర్ అనేది గుజరాత్ ఉంటుంది రైట్. కొత్త ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా అమృత్సర్ నుంచి జామ్నగర్ మధ్య దూరం మనకి 216 కిలోమీటర్లు తగ్గుతుంది. 216 కిలోమీటర్లు అనేది తగ్గుతుంది, ఈ వేలో మనకి తగ్గుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అంశాలు కూడా వస్తాయి, ఎందుకంటే భారత్లో రెండవ అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి వార్తలు ఉంది కాబట్టి. ఇది మనకి పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, గుజరాత్ను అనుసంధానిస్తూ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద మనకి 6 లైన్స్ ఉంటాయి. ఓకే, ఇది మనకి భారత్లో రెండవ పొడవైన ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి. ఫస్ట్ అయితే మనకి ఢిల్లీ టు ముంబై 1150 కిలోమీటర్లు, లేదా 1116 కిలోమీటర్లు రెండవ అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం చర్చించిన అంశమే సెలా టన్నెల్ అని చెప్పేసి మనకు వార్తలు. సెలా టన్నెల్ ఇది బిఆర్ఓ సంస్థ నిర్మిస్తుంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ వర్తక్ కింద మనకు ప్రారంభించుకున్నాం. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని పిఎం మోడీ పర్యటన సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లోని బలిపర, అక్కడ దీన్ని చూసినామంటే చర్చించాం. బలిపర చర్దువార్ తవాంగ్ అంటే ఇది రహదారి. బలిపర చర్దువార్ తవాంగ్ రహదారిలో భాగంగా మనకి చైనా సరిహద్దుల యొక్క కీలక వ్యూహం ప్రాజెక్టులో భాగంగా ఇది నిర్మించుకున్నాం మనం. సెలా టన్నెల్ అనేది బిఆర్ఓ సంస్థ. మనకి వరల్డ్ లాంగెస్ట్ ట్విన్ లేన్ టన్నెల్ ఉంటుంది. ఇక్కడ చూసాం మనం ఆల్రెడీ. ట్విన్ లేన్ టన్నెల్ అంటే ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఓకే, వరల్డ్ లాంగెస్ట్ ట్విన్ టన్నెల్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది తవాంగ్కి మనకి ఆల్ వెదర్ కనెక్టివిటీని సంవత్సరం పొడవునా ఇస్తుంది. దీంట్లో మనకు ట్విన్ టన్నెల్ అన్నాం కదా. ఫస్ట్ టన్నెల్ వచ్చేసి 980 మీటర్స్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ వచ్చేసి 1555 మీటర్స్ ఉంటుంది. ఓకే, ఇది టన్నెల్స్. మరి సింగిల్ ట్యూబ్ టన్నెల్ ఒకటి, ట్విన్ ట్యూబ్ టన్నెల్ ఒకటి. టన్నెల్లో మనకు ట్రాఫిక్ కోసం ట్విన్ లేన్ ట్యూబ్ కూడా ఉంటుంది.
అదేవిధంగా అత్యవసర పరిస్థితి కూడా మనకి ఎస్కేప్ టన్నెల్ అని చెప్పేసి కూడా మనకి ఎస్కేప్ ట్యూబ్ అనేది కూడా ఉంటుంది. ఏం లేదు, సెలా టన్నెల్ అనేది బీఆర్ఓ సంస్థ నిర్మిస్తుంది. బలిపారా చందువార్ అవాన్ అని చెప్పేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పిఎం మోడీ గారు స్టార్ట్ చేశారు కాబట్టి మనకు వార్తల్లో ఉంది ఈ ఇయర్ కాబట్టి. అయితే వరల్డ్ లాంగెస్ట్ టీన్ టన్నెల్ అన్నాం కదా, 13,000 ఫీట్లు. ఇంత 13,000 లాంగ్ అంటే 13,000 ఫీట్లు సెలా టన్నెల్ గురించి. అదేవిధంగా మనకి బుల్లెట్ రైలు కూడా మనకు వార్తల్లో ఉంది. ఇటీవల మనకు అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి, పాత రైల్వే శాఖ మంత్రి అండ్ అప్పుడు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మనకి 2026 బుల్లెట్ రైలు అని చెప్పేసి మనకు వారికి బుల్లెట్ రైలు అని చెప్పేసి మనం స్టార్ట్ చేసుకుంటామని చెప్పేసి అనౌన్స్ చేసింది కాబట్టి వార్తల్లో ఉంది. అయితే మనకి తొలి మార్గం 2026 నాటికి స్టార్ట్ అయ్యిందంట. గుజరాత్ నుండి బిలిమోరా వరకు. ఫస్ట్ ఎక్కడి నుంచి? గుజరాత్లోని సూరత్ నుంచి. గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు. అదేవిధంగా 2028 నాటికి పూర్తి స్థాయిలో మనకి ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు మనకి అందుబాటులోకి వస్తారు. ఓకే, ముంబై నుంచి అహ్మదాబాద్. ఇది మనకు బుల్లెట్ రైల్ అని చెప్పేసి అన్నాం కదా. ఎన్ని కిలోమీటర్లు అంటే మొత్తం 508.17 కిలోమీటర్లు. అయితే 1.10 లక్షల కోట్లు అయితే మనకి జపాన్ షింకెన్సెన్ టెక్నాలజీ మనకి ఉపయోగించి నిర్మిస్తుంది. హై స్పీడ్ వచ్చేసి 350 km/h అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే ఆపరేషన్ స్పీడ్ మాత్రం 320 km/h ఉంటుంది బుల్లెట్ రైల్ సంబంధించి. అయితే జపాన్ ప్రభుత్వం మనకి 80% ఫండ్ ఇస్తుంది. అది 0.1% వడ్డీ రేటుతో మనం 50 సంవత్సరాలుగా గాను తిరిగి చెల్లించవచ్చు అన్నట్టు మనం ఇక్కడ చేస్తాం. దీనికి విద్యుత్కరణ సంబంధించి ఎల్ఎన్టీ కంపెనీ, లారెన్స్ అండ్ టూబ్రో కంపెనీ మనకి విద్యుత్ వ్యవస్థ అనేది అమర్స్తుంది. ఇది బుల్లెట్ రైలు గురించి. రైట్, నెక్స్ట్ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వార్తలు ఉంది. జమ్మూ కాశ్మీర్లో మనం చీనా బందర్ గురించి మాట్లాడినాం కదా. ఏ చీనా బందర్ మీద నిర్మిస్తున్నాం మనం రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది. రన్ ఆఫ్ రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఇది. అంటే ఏం లేదు, ప్రవహించే నది మీద వాటర్ ఫ్లో ఉంటాయి కదా, ఆ ఫ్లో మీద మనం ఎలక్ట్రిసిటీ అనేది తయారు చేస్తాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే చాలు. రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ మనకి చీనా బందర్ మీద నిర్మిస్తుంది. నెక్స్ట్ మనకి బ్రహ్మపుత్ర నది ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే బ్రహ్మపుత్ర నది వరదలు మరియు వాటి యొక్క ప్రమాదాలకు అనుగుణంగా పరిష్కరించడం కోసం ఈ అస్సాం ప్రభుత్వానికి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 200 మిలియన్ల రుణం అయితే ఇచ్చింది. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు 200 మిలియన్ల లోన్ ఇచ్చింది కాబట్టి మన వార్తల్లో ఉంది. లోన్ ఆమోదం పొందింది. మనకి బ్రహ్మపుత్ర అంటే మనకి టిబెట్లోని సరోవరం, మానస సరోవరంలో స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ఉపనదులు వచ్చేసి సుబన్సిరి అని చెప్పేసి, దిగువ సుబన్సిరి అని చెప్పేసి ఉంటుంది బ్రహ్మపుత్రకి ఉపనది. అయితే దేశంలోని అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందంటే దిగువ సుబన్సిరి. తీస్తా మనకి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉపనది తీస్తా సుబన్సిరి అనేది ఇవి 2 బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులు అని చెప్పేసి మనం చూసుకోవాలి. నెక్స్ట్ కిరు హైడల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వార్తల్లో ఇది కూడా జమ్మూ కాశ్మీర్ చీనా నది పైన ఉంటుంది. ఇది కూడా రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు. ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ ప్రాజెక్టు ఆమోదం కోసం, క్లియరెన్స్ కోసం మనకి గవర్నర్ అక్కడ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మనకు లంచం అడిగిందని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇంకోటి ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ మనకి వీరేంద్ర శర్మ అని చెప్పేసి మనకి తుంగ బోర్డు చైర్మన్గా ఎన్నికైంది. తుంగభద్ర బోర్డు చైర్మన్గా వీరేంద్ర శర్మ అని చెప్పేసి జస్ట్ ఆన్లైన్ ఆన్సర్ అది. తుంగభద్ర పేరు, పాత పేరు చూసుకుంటే మనం జిఎస్లో భాగంగా పంప అని చెప్పేసి తుంగ ప్లస్ భద్ర అని చెప్పేసి వస్తుంది. కృష్ణనదికి ఉపనది. నెక్స్ట్ షానం జల విద్యుత్ కేంద్రం, ఇంపార్టెంట్ ఇది. షానం జల విద్యుత్ కేంద్రం మనకు వార్తల్లో ఉంది. ఈ షానం జల విద్యుత్ కేంద్రం అనేది మనకి పంజాబ్ అనేది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లోని ఇది మండి జిల్లాలో ఉంటుంది. 110 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు.
రైట్. అదే లీజ్కి ఇస్తారు 1925లో భాగంగా పంజాబ్కి లీజ్కి ఇస్తే 99 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఇక అప్పటి నుండి మనకు ఆపేస్తామని చెప్పేసి చేస్తే మనకి ఆ పంజాబ్ వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒకటి మనకు శానం జలవిద్యుత్ కేంద్రం అనేది వార్తల్లో ఉంది. శానం జలవిద్యుత్ కేంద్రం అనేది 2 మార్చి 2024 మనకి లీజ్ అనేది ముగిసిపోయింది అంతే. నెక్స్ట్ ముల్లా పెరియార్ డ్యామ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇట్లాంటి ఇంపార్టెంట్. ముల్లా పెరియార్ డ్యామ్. ఈ ముల్లా పెరియార్ డ్యామ్ మనకు ఎందుకు వార్తల్లో ఉందంటే కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలో ఉంటుంది జనరల్గా. పెరియార్ నది మీద దాని ఉపనది ముల్లా పెరియార్ నది. పెరియార్ నది అయినా ఉపనది ముల్లా పెరియార్ నది మీద ఉంటుంది. 1887 నుంచి 1895 కాలంలో మనకి జాన్ పెన్నిక్యూమ్ నిర్మిస్తారు. 1887 నుంచి 1895 జాన్ పెన్నిక్ అని చెప్పేసి నిర్మాణం చేస్తారు. అయితే ఇది మనకి ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ ముల్లా పెరియార్ డ్యామ్ యొక్క పటిష్ట పనులను చేసే ఈ పనులు ఏవైతుందో కేరళ ప్రభుత్వం మనకి అడ్డుకుంటుందని చెప్పేసి మనకి తమిళనాడు అనేది సుప్రీంకోర్టుకు పోయిందట. అందుకు మనకు వార్తల్లో ఉంది. ఇది యాక్చువల్లీ ఎక్కడ ఉంటుంది? కేరళలో. రైట్. దీన్ని మరి తమిళనాడుకు నీటి మళ్లింపు అని, కాకపోతే వాటర్ మాత్రం తమిళనాడు అండ్ కేరళకు రెండింటికి. నిర్వహణ మాత్రం తమిళనాడు చేస్తుంది. 99 సంవత్సరాల పాటు లీజ్ ఒప్పందం అనేది పాండ్యా ప్లస్ ట్రావెంకూర్ అప్పుడు చేసుకుంటారు. 99 సంవత్సరాల లీజ్ అని చెప్పేసి దీనికి ఈ ముల్లా పెరియార్ డ్యామ్ మనకు వార్తల్లో ఉంది. కేరళలో ఉంటుంది కాబట్టి తమిళనాడు కూడా వాటర్ వెళ్తాయి కాబట్టి తమిళనాడుకి వివాదాస్పద ప్రాజెక్టు అని చెప్పేసి మనం చూడాలి. డ్యామ్ అనేది తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాబట్టి వార్తల్లో ఉంది. నెక్స్ట్ సంగ్లఫు సరస్సు అని చెప్పేసి. సంగ్లఫ్ అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఎంటర్ అయినాం? ప్రాజెక్టులోకి ఎంటర్ అయినాం, రవాణా అయిపోయింది. సంగ్లఫు సరస్సు. ఈ సంగ్లఫ్ సరస్సు మనకు సిక్కిం ఓపెన్ ఫర్ ద పబ్లిక్ ఫర్ ద ఫస్ట్ టైం. దీన్నే గ్రేట్ లేక్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్నే గ్రేట్ లేక్. ఇది మనకు 5080 ఎత్తులో ఉంటుంది. సంగ్లఫ్ సరస్సు సిక్కిం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్నే గ్రేట్ లేక్ అని చెప్పేసి అందులో. నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్ ఏమన్నంటే జమ్మూ కాశ్మీర్లోని జలవిద్యుత్ ప్రాజెక్టు. ఏంటి అలా జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ వార్తలు చూడండి. ప్రపంచ బ్యాంక్ నియమించిన తటస్థ నిపుణుడైన పాకిస్తాన్ నుండి ఒక ప్రతినిధి బృందం మనకి జమ్మూ కాశ్మీర్కి వచ్చారు. అందులో భాగంగా కిషన్ గంగా అండ్ ర్యాటిల్ జలవిద్యుత్ ప్రాజెక్టుల పరిశోధనకి రావడం జరిగింది. ఈ కిషన్ గంగా దేని మీద ఉంటుందంటే కిషన్ గంగా నదిపై 330 కిలోమీటర్లు. జనరల్ అంశం ఇది. ర్యాటిల్ జలవిద్యుత్ కేంద్రం ఏమో చీనాబ్ నదిపై ఉంటుంది. ర్యాటిల్ జలవిద్యుత్ కేంద్రం ఏమో చీనాబ్ నదిపై 580 మెగావాట్లు. కిషన్ గంగానేమో 330 మెగావాట్లు. జస్ట్ ఒక అంశంగా చూసుకుందాం. నెక్స్ట్ ఇటీవల నర్మదా నది పుష్కరాలు జరిగినాయి. దీన్ని మనము రేవా నది అని చెప్పేసి పిలుస్తాం. నర్మదా నదిని. ఈ నర్మదా నది మనకు జననం ఎక్కడ అంటే అమర్కంటక్లో జన్మిస్తుంది. పశ్చిమ దిశగా ప్రయాణం చేసి మనకి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, సూరత్ నుండి అరేబియా సముద్రంలోకి కలుస్తుంది నర్మదా నది. నెక్స్ట్ మనకి యూపీలో మొట్టమొదటి గ్లాస్ స్కై వంతెన అని చెప్పేసి వార్తలు ఉంది. గ్లాస్ స్కై వంతెన ఏంటంటే యూపీలో మొట్టమొదటి కదా తులసి లేదా శబరి జలపాతం వద్ద నిర్మిస్తున్నాం. దీని స్పెషల్ ఏంటంటే రాముని విల్లు లేదా బాణం ఆకారంలో ఉంటుందట. ఇది గ్లాస్ స్కై వంతెన. నెక్స్ట్ అగ్రికల్చర్ అంశం చూస్తే వ్యవసాయానికి వస్తాం. ఇక్కడ జస్ట్ వాతావరణ అంశాలు ఒక 2 or 3 ఉంటాయి అంతే. ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ అని మనకి ఆగ్రాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఇక్కడ ఆగ్రాలో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకి దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం అనేది ఉంటుంది, సార్క్ అని చెప్పేసి. ఈ దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రమైన ఆగ్రాలో స్టార్ట్ చేయడం జరిగింది. పొటాటో కేంద్రం, ఇంటర్నేషనల్ పొటాటో కేంద్రం ఇటీవల ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగిందంటే ఆగ్రాలో. ఇదేంటిదంటే దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం అని చెప్పి చూసుకోవాలి, సార్క్. నెక్స్ట్ IRRI మనీల యొక్క ప్రాంతీయ కేంద్రమైన వారణాసి. ఈ ఆగ్రా తర్వాత మనకి ఏర్పాటు కానున్న 2వ అతిపెద్ద అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. పొటాటో సెకండ్ లార్జెస్ట్
ప్రొడ్యూసర్ ఇండియా. మనకి ఫస్ట్ పొటాటోలో ఏది టాప్లో ప్రొడ్యూస్ చేస్తుంది అంటే చైనా తర్వాత మనకు ఇండియానే ఉంటుంది పొటాటో ప్రొడ్యూసర్ నుంచి. ఇది మనకు అగ్రికల్చర్ అంశం ఒకటి. పొటాటో సెంటర్ అనేది ఆగ్రాలో స్టార్ట్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనకి ఇటీవల స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా మనకి వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే ఇథిలీన్ ఆక్సైడ్ అని చెప్పేసి మనము తెలుసు, రైట్. ఈ ఇథిలీన్ ఆక్సైడ్ మనకి క్రిమి సంహారక మందులు కలిగి ఉన్నందున ఇది మనకి ఎంహెచ్డి అండ్ ఎవరెస్ట్ మసాలాలను ఎంహెచ్డి ఈ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఉందంట. సో అది ఉందని చెప్పేసి సింగపూర్ అండ్ హాంకాంగ్లు ఈ మసాలాని నిషేధించినాయి కాబట్టి మనకు స్పైసెస్ బోర్డ్ అని చెప్పేసి వార్తలు. అయితే ఇది వాణిజ్య శాఖ మంత్రి ఈ విషయంపై మనకు వివరణ కోరితే ఈ స్పైసెస్ బోర్డ్ ఏంటంటే ఓకే దీని మీద మేము పరీక్షిస్తాం, ఈ ఉత్పత్తులను మేము పరీక్షిస్తామని చెప్పేసి ఆలోచనలో ఉందంటే అందుకు స్పైసెస్ బోర్డు మనకు వార్తలు. ఇది మనకు అగ్రికల్చర్ అంశం. సో ఈ స్పైసెస్ బోర్డ్ అనేది మనకు జనరల్గా ఈ స్పైసెస్ యాక్ట్ 1986లో ఏర్పడుతుంది. ఒక చట్టం ద్వారా ఏర్పరచుకున్న స్పైసెస్ బోర్డుని మినిస్ట్రీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి తెలుసు, మనం గెస్ చేయొచ్చు, కొచ్చి, కేరళ. స్పైసెస్కి ఫేమస్ కేరళ, రైట్. నెక్స్ట్ HD 3386 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఒక గోధుమ వంగడం. ఇది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి డెవలప్ చేసింది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకు డెవలప్ చేసింది. గోధుమ వంగడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రైట్. దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే IARI. నెక్స్ట్ గోల్డెన్ రైస్ అని చెప్పేసి వార్తలో ఉంది. గోల్డెన్ రైస్ మనకి జన్యుపరంగా మార్పు చెందిన ఈ గోల్డెన్ రైస్ అండ్ ఈ బీటీ వంకాయలు ఏవైతే ఉంటాయో ఆ వాణిజ్య ప్రచారం కోసం మనకు బయోసెట్ అనుమతులు రద్దు అని చెప్పేసి ఈ ఫిలిప్పీన్స్ కోర్ట్ అయితే మనకి చెప్పింది. బీటా కెరటిన్ కలిగి ఉన్న రైస్ ఇది. ఏం లేదు, గోల్డెన్ రైస్ అంటే మనకి దానికి బీటా కెరటిన్ యాడ్ చేస్తారు కలిగి ఉన్న రైస్. దీని కారణంగా ఇది గోల్డ్ కలర్లో మనకి కనిపిస్తుంది అంతే. ఇంకొకటి మనకి ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. దిబాంగ్ మల్టీపర్పస్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అని భారతదేశంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇది దిబాంగ్. జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది మనకి PM మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. భారతదేశంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. అయితే ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే జల విద్యుత్కు అదేవిధంగా నీటిపారుదలకు కూడా మనకి అంటే వరద నియంత్రణ కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇది దిబాంగ్ నది నిర్మాణం. ఇది బ్రహ్మపుత్ర యొక్క ఉపనది అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఇంతకుముందే, బ్రహ్మపుత్ర ఉపనది. అదేవిధంగా డెవలప్ ఎవరు చేసిందంటే NHPC అని చెప్పేసి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రతి అంశం మనం చదువుకొని పోతేనే క్వశ్చన్ ఇన్డెప్త్గా పడుతుంది. ఫేమస్ అంశాల మీద ఇన్డెప్త్గా పడుతుంది. తెలిసిన అంశమే డెప్త్ క్వశ్చన్ ఉంటుంది. మనం జనరల్గా చూసుకొని పోతాం, అన్ని చూడాలి కాబట్టి అన్నింటినీ సేమ్ యాటిట్యూడ్ చూస్తాం. ఏవైతే మనకు సూపర్లేటివ్స్ కానీ ఇంపార్టెంట్ అనిపించింది అంటే దాన్ని ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ చూసుకొని పోవాలి అంతే. ప్రిపరేషన్లో డిఫరెన్సెస్ చేసుకోవాలి. 2880 మెగావాట్ల అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. అంతా 2880 మెగావాట్ల అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్. అదేవిధంగా మనకు 278 మీటర్ల ఎత్తులో ఉన్న అతి ఎత్తైన డ్యామ్ కూడా ఇది. ఇవన్నీ మనకు క్వశ్చన్ రూపంలో వచ్చే ఛాన్స్ ఉంది. దిబాంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు మోదీ గారు స్టార్ట్ చేసారు. భారతదేశంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు కాబట్టి ఓకే. బ్రహ్మపుత్ర ఉపనది అయిన దిబాంగ్ నది మీద నిర్మించడం జరిగింది. దేనికోసం? జల విద్యుత్ కోసం. అదేవిధంగా వరద నియంత్రణ. దేని వరద నియంత్రణ అంటే బ్రహ్మపుత్రకు సంబంధించి అట్లా, రైట్. ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకు వాతావరణ అంశాలు చూసుకుంటే ఇటీవల మనం ఆల్రెడీ చూసినాం దీన్ని. IMD మనకి 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇటీవల ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంటు
మనకి 15th జనవరి 2024 నుంచి ఏడాది పాటు 150 సంవత్సరాల సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి. దీని థీమ్ వచ్చేసి ప్రతి చోట వాతావరణం, ఇంటింటికి వాతావరణం అని చెప్పేసి థీమ్ తీసుకున్నారు. దాని తరఫున ఆ సెలబ్రేషన్ సందర్భంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టింది. అలా మనం డిస్కస్ చేసినాం. ఏం లేదు, ఐఎండీ అనేది మనకి 1875 మనకు స్టార్ట్ అవుతుంది. సో 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద వస్తుంది ఐఎండీ. మనకు హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. అదేవిధంగా ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క 6 ప్రాంతీయ కార్యాలయాల్లో ఇది ఒక ఐఎండీ కూడా ఒకటి. ఓకే, నెక్స్ట్ చూస్తే కాఫీ బోర్డు సమావేశం అనేది ఇటీవల మనకు దుబాయ్లో జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఐఎండీ గురించే. అంటే ఐఎండీ మనకి ఇటీవల కొన్ని హెచ్చరికలు చేసింది. ఇది హీట్ వేవ్ సంబంధించి. ఈ సంవత్సరం 2024 సంబంధించి హీట్ వేవ్ అనేది చాలా అధికంగా ఉంది. అందులో మన వార్తలు ఉంది కాబట్టి మనం ఈ అంశాలను మనం చూసుకోవాలి. రెడ్ అలర్ట్ అని చెప్పేసి, హీట్ వేవ్ రెడ్ అలర్ట్ అని చెప్పేసి మనము రెడ్ అలర్ట్ వార్తలు. మరి రెడ్ అలర్ట్ అంటే ఏంటి, ఆరెంజ్ అలర్ట్ అంటే ఏంటి, ఎల్లో అలర్ట్ అంటే ఏంటి, అదేవిధంగా మనకి గ్రీన్ అలర్ట్ అంటే ఏంటి. ఓకే, మనం జనరల్గా చూసుకుంటే హీట్ వేవ్ అంటే జనరల్గా దీనికి హీట్ వేవ్ మామూలుగా ప్లేన్ మైదాన ప్రాంతాల్లో, అదేవిధంగా హిల్ ప్రాంతాల్లో, అదేవిధంగా మనకి కోస్టల్ ఏరియాల్లో డిఫరెంట్గా ఉంటాయి. మనకి ప్లేన్ ఏరియాలో మనకి 4 డిగ్రీ, ఓకే 40 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే మనకి అంతకంటే ఎక్కువ ఉంటే ప్లేన్ ఏరియాలో హీట్ వేవ్ ఉంటుంది. అదేవిధంగా హిల్ ఏరియాలో అయితే మనకు 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే దానికంటే ఎక్కువ ఉంటే హిల్ ఏరియాలో హీట్ వేవ్ ఉంటుంది. కోస్టల్ ఏరియాలో బాగా మనకు 37 డిగ్రీ ఉంటే అంతకంటే ఎక్కువ ఉంటే మనకి ఇది హీట్ వేవ్ యొక్క నిర్వచనం. ప్లేన్ ఏరియాలో 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే అంతకంటే ఎక్కువ ఉంటే మనం హీట్ వేవ్ అని చెప్పేసి పిలుస్తాం. కోస్టల్ ఏరియాలో అయితే 37 ఉంటే హీట్ వేవ్ అని చెప్పేసి అంటాం. లేదు హిల్స్ ఏరియాలో, కొండ ప్రాంతాల్లో అయితే మనకు 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే హీట్ వేవ్ ఉంటాం, అంతకంటే ఎక్కువ ఉంటే. అయితే హీట్ వేవ్ని మనకు కొన్ని కలర్డ్ బేస్డ్ ఉంటాయి, అంటే కలర్ కోడెడ్ వార్నింగ్స్ ఉంటాయి. ఈ కలర్ కోడెడ్ వార్నింగ్స్లో భాగంగా ఇప్పుడు ఈ నిర్వచనం ఉంది కదా, ఇది మనకి వాతావరణ సబ్ డివిజన్ కోసం కనీసం 2 స్టేషన్లలో 2 రోజుల పాటు నమోదు చేయబడితే, ఇది ఏదైతే ఉందో ఆ వాతావరణ కేంద్రాలు ఉంటాయి కదా, 2 రోజుల పాటు 2 స్టేషన్లలో నమోదు చేస్తే ఇది హీట్ వేవ్ అని చెప్పేసి చెప్తారు ఈ ప్రాంతాల్లో. అయితే మనకు నార్మల్గా అయితే టెంపరేచర్ అనేది 6.4 డిగ్రీ నుంచి సివియర్ అని చెప్పేసి చెప్పొచ్చు. అట్లా గ్రీన్ నార్మల్ అని చెప్పేసి చెప్తాం. గ్రీన్ అయితే అలర్ట్స్ ఉంటాయి కదా, అట్లా గ్రీన్ అయితే నార్మల్. ఇది మనకు హీట్ వేవ్ యొక్క అలర్ట్ అని చెప్పేసి, గ్రీన్ అయితే నార్మల్ డే అని చెప్పేసి కంఫర్టబుల్ టెంపరేచర్. అదేవిధంగా ఎల్లో అయితే హీట్ అలర్ట్, అంటే మోడరేట్ టెంపరేచర్ మామూలుగా పెరిగిందని చెప్పేసి హీట్ అలర్ట్. అదేవిధంగా మనకు ఆరెంజ్ అలర్ట్ అయిందంటే సివియర్ అలర్ట్ అని చెప్పేసి, సివియర్ హీట్ 2 డేస్, అదేవిధంగా హీట్ వేవ్ 4 డేస్ అంతకంటే ఎక్కువ. మనకు ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, ఏది ఏందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సివియర్ ఆల్రెడీ, ఇది ఆరెంజ్ అలర్టే సివియర్. నెక్స్ట్ రెడ్ అలర్ట్. రెడ్ అలర్ట్ అంటే ఆటోమేటిక్గా టేక్ యాక్షన్ అవసరం మనకి. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పి చూసుకోవాలి. సివియర్ హీట్ మోర్ దెన్ 2 డేస్, అదేవిధంగా 6 రోజుల కంటే ఎక్కువ ఉంటుంది. ఆల్ ఏజెస్కి అందరికీ కూడా ఇది ఎఫెక్ట్ అని చెప్పి చూసుకోవాలి. అంతే. ఇందులో ఇటీవల మనకు హీట్ వేవ్ వార్తల్లో ఉంది రెడ్ అలర్ట్ అని చెప్పేసి. దీని యొక్క ప్లేన్ ఏరియాలో, హిల్ ఏరియాలో, కోస్టల్ ఏరియాలో ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దాన్ని నిర్వచిస్తే ఎట్లా అని చెప్పేసి. అట్లా గ్రీన్ అలర్ట్ అని చెప్పేసి అంటే నార్మల్, అదేవిధంగా ఎల్లో అలర్ట్ అంటే హీట్ అలర్ట్, ఆరెంజ్ అంటే మనకి సివియర్, అదేవిధంగా రెడ్ అలర్ట్ అంటే మనకి ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకొకటి, ఇటీవల మనకి ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత, మనకి దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది 29th May 2024. డేట్ గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే ఢిల్లీలో. ఇది మనకి 29th May 2024, 52.2
9 డిగ్రీ సెంటీగ్రేడ్ మనకు వార్తల్లో ఉంది. ముంగేష్ పూల్ వాతావరణ కేంద్రం అని చెప్పేసి, ఢిల్లీలోని ముంగేష్ పూల్ వాతావరణ కేంద్రము. ఇది టోటల్ ఢిల్లీ మొత్తం కాదు, ఆ ప్రాంతానికి సంబంధించి అని చెప్పేసి మనం చూసుకోవాలి. రైట్, ఇటీవల మనకి ప్లూటో వార్తల్లో ఉంది. ప్లూటోగ్రామ్ అనే వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే, ప్లూటోగ్రామ్ తమ రాష్ట్ర అధికారిక గ్రహంగా అరిజోనా రాష్ట్రం మనకి క్లెయిమ్ చేసుకున్నది, ప్రకటించుకున్నది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం. ప్లూటో అమెరికాలోని అరిజోనా రాష్ట్రం అది తమ రాష్ట్ర అధికారిక గ్రహంగా అనౌన్స్ చేసుకున్నది. అయితే ఈ ప్లూటోని 1930లో మనకి ఈ లోవెల్ అబ్జర్వేటరీలో భాగంగా క్లైడ్ టోంబాగ్ అని చెప్పేసి కనుగొంటాడు. క్లైడ్ టోంబాగ్ ఇక్కడ అబ్జర్వేటరీ. ఏ అబ్జర్వేటరీ? లోవెల్, అరిజోనాలోని లోవెల్ అబ్జర్వేటరీ. లోవెల్ ఇప్పుడు 1930లో భాగం. అయితే దీన్ని 2006లో మనము దీన్ని ఉపగ్రహ హోదా లేదని చెప్పేసి, ఇది ఒక పిచ్చి ఉపగ్రహం అని చెప్పేసి ఆస్ట్రనామికల్ ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనిట్ అని చెప్పేసి దీన్ని గ్రహ హోదా నుంచి తప్పిస్తుంది 2006లో. అంతే. ఎందుకు మనకు వార్తలో ఉందంటే, అమెరికాలోని అరిజోనా రాష్ట్రం తమ అధికారిక గ్రహం అని చెప్పేసి అనౌన్స్ చేసుకునే వరకు వార్తలు ఉంది. నెక్స్ట్ క్యాలిస్టో గ్రహం కూడా మన వార్తల్లో ఉంది. ఈ క్యాలిస్టో ఉపగ్రహం, బృహస్పతి యొక్క ఉపగ్రహం. గనిమెడ ఫస్ట్ది, పెద్దది. గనిమెడ తర్వాత మన క్యాలిస్టో రెండవది. ఓవరాల్గా థర్డ్ది, కానీ మామూలుగా అయితే రెండవది. ఈ క్యాస్టోపై తొలిసారి ఓజోన్ని గుర్తించారు. ఓజోన్ నీటిని గుర్తించారు కాబట్టి మనకి వార్తల్లో ఉంది క్యాలిస్టో ఉపగ్రహం. ఎవరు అంటే పిఆర్ఎల్ అహ్మదాబాద్ నేతృత్వంలో ఒక బృందం. మరి ఇంత అవసరం లేదు, కానీ ఇటీవల కాలిస్టో వార్తలు ఎందుకు ఉందంటే ఓజోన్ గుర్తించిందని చెప్పేసి ఉంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇటీవల మనం జూస్ మిషన్ పంపించుకున్నాం. బృహస్పతి ప్లస్ 3 ఉపగ్రహాల అధ్యయనం, గనిమెడ, యూరోపా, కాలిస్టో అని చెప్పేసి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మాట్లాడతాం. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏరియన్ 5 రాకెట్ ద్వారా జూస్ మిషన్ పంపించుకున్నాం దీని యొక్క అధ్యయనం కోసం. ఇది బృహస్పతి ప్లస్ వీటి యొక్క ఉపగ్రహాలైన గనిమెడ, యూరోపా, కాలిస్టో వీటి యొక్క అధ్యయనం కోసం పంపించుకున్నాం జూస్ మిషన్. నెక్స్ట్ పాలపుంత యొక్క అతిపెద్ద బ్లాక్ హోల్ అని చెప్పేసి మనం ఆస్ట్రానామీలో ఉన్నాం. ఇది కూడా అయిపోయింది. అయితే పాలపుంత యొక్క అతిపెద్ద బ్లాక్ హోల్, పాలపుంత యొక్క అతిపెద్ద బ్లాక్ హోల్ అని చెప్పేసి వార్తలు ఉంది. దీని పేరు BH3 గియా అని చెప్పేసి ఏంటంటే గుర్తించింది ఎవరట అంటే గియా మిషన్ గుర్తించిందట. సూర్యుడి కంటే 33 రెట్లు పెద్దది. అదేవిధంగా భూమికి 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని చెప్పేసి వార్తల్లో ఉంది. బ్లాక్ హోల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది కాబట్టి మనం BH3 గియా అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ మనకి వాస్ప్ 193b అని చెప్పి ఇవన్నీ ఖగోళ అంశాలు ఆస్ట్రోనమీకి సంబంధించి. వాస్ప్ 193b. ఈ వాస్ప్ 193b ఏంటంటే సౌర కుటుంబం ఆవల మనకి వాస్ప్ 193 నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహం అట. నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహము గురుగ్రహం కంటే పరిమాణంలో పెద్దగా ఉంది. చూడండి, గురుగ్రహం కంటే పరిమాణంలో పెద్దగా ఉంది, బరువు మాత్రం తక్కువ ఉంది. ఇది భూమి నుంచి 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉందంట. అందుకు మనకు వార్తలు ఉంది. ఏం లేదు, ఇది ఒక గ్రహం అని చెప్పేసి చూసుకోవాలి. వాస్ప్ 193b గురుగ్రహం కంటే పెద్దగా ఉంది, బరువులో తక్కువ ఉందని చెప్పేసి. అదేవిధంగా స్పెక్యులస్ 36 అని చెప్పేసి ఇంకోటి వార్తలు ఉంది మనకి. స్పెక్యులస్ 36. ఈ స్పెక్యులస్ 36 అనేది కొత్త భూమి పరిమాణంలో ఉన్న గ్రహం అట. కొత్త భూమి పరిమాణంలో ఉన్న గ్రహం భూమికి 55 కాంతి సంవత్సరాల దూరంలో ఉందంట. ఇది అల్ట్రా కూల్ రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతుందట. అల్ట్రా కూల్ ఇది ఏంటిది? కొత్త భూమి పరిమాణంలో ఉన్న గ్రహం. గుర్తించింది ఎవరంటే స్పెక్యులస్ ప్రాజెక్ట్ టీమ్. పేరులోనే ఉన్నానికి అదే పేరు పెట్టుకున్నారు, ఇదే పేరు స్పెక్యులస్ ప్రాజెక్ట్ టీము. మరి నాయకత్వం ఎవరట అంటే లీజ్ యూనివర్సిటీ, బెల్జియం. లీజ్ యూనివర్సిటీ, బెల్జియం వాళ్ళు
ఈ గ్రహం నక్షత్రానికి టైడల్ లాకింగ్ చేయబడిందంట. కక్షకాలం వచ్చేసి భ్రమణ కాలం. సో ఎల్లప్పుడు ఒకే వైపు కనబడతారు. ఓకే, ఇది స్పెక్యులస్ 36. ఒక భూమి టైప్ గ్రహం అని చెప్పేసి చూసుకోవాలి. భారతదేశంలో అరోరా కాంతి పుంజాలు అని చెప్పేసి వాడుతున్నాం మనకి. ఎక్కడ అంటే లడఖ్లోని అరోరా బొరియాలిస్లో ఉత్తర భాగం అరోరా కాంతి పుంజాలు. నెక్స్ట్ ఇటీవల మనకు ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనిట్ అని చెప్పేసి ఒక ఆస్టరాయిడ్ పేరు పెడుతుంది. దాని పేరు ఎవరిదంటే జయంత్ మూర్తి అని చెప్పేసి. మరి ఆస్టరాయిడ్ ఏదంటే మనకు 2005 EX 296. దీనికి ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనిట్ అనేది జయంత్ మూర్తి పేరు పెట్టడం జరిగింది, ఆస్ట్రాయిడ్ పేరు. ఈయన ఎవరు అంటే మనకు బెంగళూరులో ఫార్మర్ డైరెక్టర్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో భాగంగా ఆయన డైరెక్టర్. ఆయన పేరు మనకి ఇటీవల ఒక ఆస్ట్రాయిడ్ పేరు పెట్టిందని చెప్పి చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా శివ ప్లస్ శక్తి అని చెప్పేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క స్పేస్ ఏజెన్సీ కనిపెట్టింది టెలిస్కోప్. ఇది జర్మనీలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ చెందిన మల్హాన్ నేతృత్వం. మల్హాన్ అని చెప్పి చూసుకోవాలి. శివ ప్లస్ శక్తి. అదేవిధంగా శివశక్తి పాయింట్ అనేది దేని పాయింట్? చంద్రయాన్ 2దా, చంద్రయాన్ 3దా, చంద్రయాన్ 1 అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. రైట్. నెక్స్ట్ HURL సింద్రి ఎరువుల కర్మాగారం మనకి వార్తల్లో ఉంది. PM మోడీ గారు స్టార్ట్ చేసారు. ఇది ఎక్కడ అని చెప్పేసి మనం చూసుకుంటే సరిపోతుంది. HURL ఎక్కడ అంటే జార్ఖండ్లోని ధన్బాద్. రైట్. హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ ఇటీవల మనకు జార్ఖండ్లోని ధన్బాద్లో PM మోడీ గారు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మహన్ ఎనర్జీ లిమిటెడ్ మధ్యప్రదేశ్ మనకి అదానీ పవర్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. ఇందులో మనకి 26% రిలయన్స్ ఒక వాటా ఉందట. రిలయన్స్ అండ్ అదానీ యొక్క ఫస్ట్ మెర్జ్డ్ కంపెనీ చెప్పి చూసుకోవాలి, కలయిక. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి FPSC Group 2 క్వశ్చన్. ఇది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ తయారీ ప్లాంట్. కాపర్ తయారీ ప్లాంట్ వరల్డ్లో. రైట్. ఇది ఎక్కడ ఉంది? మనకి గుజరాత్లోని ముంద్రా. అదానీ గ్రూప్ సంస్థ అనుబంధ సంస్థ కచ్. గుజరాత్లోని ముంద్రాలో మొదటి దశలో మనకు 0.5 మిలియన్ టన్నుల కాపర్ తయారు చేస్తారు. అదేవిధంగా పూర్తి సామర్థ్యం 2029 వరకు ఫైనాన్స్ ఇయర్ 2029 వరకు మనకి 1 మిలియన్ టన్నులు అంట. 1 మిలియన్ టన్నులు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొదటి దశలో 0.5 మిలియన్ టన్నులు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? గుజరాత్లోని ముంద్రాలో. ప్రపంచంలోని అతిపెద్ద కాపర్ తయారీ ప్లాంట్. సింగిల్ లొకేషన్ ఒకటే. ప్రపంచంలో మనకి చిలీ అనేది కాపర్లో ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. అదేవిధంగా ఇండియాలో మనకి జనరల్గా మధ్యప్రదేశ్ బాలాఘాట్, అదేవిధంగా రాజస్థాన్లో ఖేత్రి గనుడు, అదేవిధంగా జార్ఖండ్లోని సింగ్భంలో భాగంగా మనకి చిలీ అనేది కాపర్ అనేది ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం అని చెప్పేసి చూసుకోవాలి కాపర్. నెక్స్ట్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ గెవ్రా అని చెప్పేసి మనకు మైన్ వార్తల్లో ఉంది. గెవ్రా మైన్ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ SECL అని చెప్పేసి పిలుస్తాం. SECL. ఈ సౌత్ ఫీల్డ్ కోల్ లిమిటెడ్లో భాగంగా ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలో మనకి గెవ్రా మైన్ని స్టార్ట్ చేస్తారు. ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లా. మనం పరిశ్రమలోకి వచ్చేసినాం. రైట్. లేదా ఖనిజాలు. ఓకే. అయితే ఇది మనకి ఆసియాలోనే అతిపెద్ద బొగ్గుగాని అవతరించింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉంది. ఆసియాలోనే అతిపెద్ద బొగ్గుగాని గెవ్రా మైన్ అని చెప్పేసి. ఎందుకు అంటే దీని యొక్క సామర్థ్యం వచ్చేసి 52.5 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 70 మిలియన్ టన్నుల సామర్థ్యానికి ఆమోదం పొందింది. కాబట్టి ఆసియా ఖండంలోనే అతిపెద్ద బొగ్గుగాని అని చెప్పేసి చూసుకోవాలి.
మనకి ఆసియా ఖండంలోనే అతిపెద్ద బొగ్గు కానీ అదేవిధంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద బొగ్గు కానీ అని చెప్పి చూసుకోవాలి. ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది, ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ప్రపంచంలో రెండవ అతిపెద్దది అంటే ప్రపంచంలో ఫస్ట్ దేని మరి ప్రపంచంలో ఫస్ట్ అంటే నార్త్ యాంటెలోప్ అని చెప్పేసి మనకు ఉంటుంది. నార్త్ యాంటెలోప్, రైట్. అంటే ఇది మనకి అనుమతి పొందింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు అనుమతించారు కాబట్టి మనకి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ పెద్ద గనిగా, అదేవిధంగా ఆసియా ఖండంలోనే ఫస్ట్ గనిగా అవతరించింది. భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీ ACCL అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ ప్లస్ మధ్యప్రదేశ్లో ఉంటుంది ACCL. ఛత్తీస్గఢ్ అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉంటుంది, రైట్. ఇంకొకటి నెక్స్ట్ చూస్తే టాంజానియాలో మనకి బంగారం, లిథియం నిల్వలు అని చెప్పేసి వాడుతున్నాం. టాంజానియాలో బంగారం, లిథియం నిల్వలు. బంగారం అండ్ లిథియం నిల్వలు టాంజానియాలో గుర్తించింది ఎవరట అంటే డెక్కన్ గోల్డ్ టాంజానియా అని చెప్పేసి. డెక్కన్ గోల్డ్ టాంజానియా. డెక్కన్ గోల్డ్ టాంజానియా డెక్కన్ గోల్డ్ మైన్ యొక్క అనుబంధ సంస్థ. లిథియం మనకి ఇటీవల జమ్మూ కాశ్మీర్ రియాసీలో బయటపడ్డది. 5.9 మిలియన్ టన్ను అని చెప్పేసి. ఇవన్నీ ఓల్డ్ కరెంట్ అఫైర్స్. అర్జెంటీనాలోని 5 లిథియం బ్లాకులు కొనుగోలు చేసింది కబిల్ సంస్థ. అమెరికాలోని కాలిఫోర్నియా అని చెప్పేసి ఇటీవల లిథియం సంబంధించిన వార్తలు ఉన్న అంశాలు. రైట్. ఇంకొకటి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, దేశీయంగా తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ అని చెప్పేసి మనకు వార్తలు ఉంది. ఇంపార్టెంట్, ఇక్కడ క్వశ్చన్ పడుతుందండి. దేశీయంగా తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్. ఈ క్రూడ్ ఆయిల్ అనేది స్టోరేజ్ సామర్థ్యం మనకి కర్ణాటకలోని పాడూరు 2.5 మిలియన్ టన్నులు. ప్లేస్ ఇంపార్టెంట్, 2.5 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ యొక్క సామర్థ్యం అనేది నిర్మాణం చేసేందుకు ఐఎస్పిఆర్ఎల్ మనకి ఆహ్వానించిందట, బిడ్లను ఆహ్వానించిందని చెప్పేసి వార్తలో ఉంది. ఈ ఐఎస్పిఆర్ఎల్ అంటే ఏంటి మనకు ఫస్ట్ తెలియాలి. ఈ ఐఎస్పిఆర్ఎల్ అంటే జనరల్గా మనకు రాజకీయ అనిశ్చితి ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆర్థిక క్రైసిస్ ఉన్నప్పుడు కానీ, ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పుడు కానీ మనకి చాలా మటుకి అన్ని ముడి చమురు అనేది కొరత ఏర్పడ్డప్పుడు ఇది ఐఎస్పిఆర్ అనేది మనకి స్టోరేజ్ చేసి అందుబాటులో ఉంచేటట్టు చేసేది. అది మనకి ఐఎస్పిఆర్ అంటే ఎమర్జెన్సీ కోసం ఇది స్టోరేజ్ పర్పస్ పాయింట్ ఆఫ్ యూజ్ అవుతుందని చెప్పి చూసుకోవాలి. ఇంధన భద్రత కోసం యూజ్ అయ్యేది. అయితే మనకి ఫస్ట్ దశలో విశాఖపట్నం ఏపీ, ఫస్ట్ ఏపీలో విశాఖ, అదేవిధంగా మంగళూరు. ఈ ఇంపార్టెంట్ 100% ఇక్కడ క్వశ్చన్ పడుతుంది. నెక్స్ట్ కాదూరు, ఇది సెకండ్ది. ఫస్ట్ దశలో, సెకండ్ దశలో మనకు టోటల్ కలిపి 5.33 మిలియన్ టన్నుల సామర్థ్యం అని చెప్పి చూసుకోవాలి. ఇది మొదటి దశకు సంబంధించి, ఇది ఏపీ, ఇది కర్ణాటక. అయితే ఇప్పుడు ఏంటిది మనకి రెండవ దశ. మనము రెండవ దశలో భాగంగా PPP మోడల్, ఓకే, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ సంబంధించి ఇది స్టోరేజ్ పెట్రోలియం రిజర్వ్ యొక్క రెండవ దశ అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇక్కడ ఏం లేదు గుర్తుపెట్టుకోవాల్సింది, కర్ణాటకలోని పాడూరులో 2.5 మిలియన్ టన్నుల ఈ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ సామర్థ్యం నిర్మించడం కోసం మనకు ఐఎస్పిఆర్ఎల్ అయితే ఆహ్వానించిందని చెప్పేసి చూసుకోవాలి. ఐఎస్పిఆర్ఎల్ అంటే ఏం లేదు, రాజకీయ అనిశ్చితి ఉన్నప్పుడు కానీ, ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పుడు కానీ ఇంధన భద్రత కోసం ఇక్కడ ఇంధనాన్ని స్టోరేజ్ చేస్తుందని చెప్పేసి చూసుకోవాలి. మనకి ఆల్రెడీ ఫస్ట్ దశలో ఏపీలో వైజాగ్ ఉంటుంది, మంగళూరు, అదేవిధంగా పాదూరు, కర్ణాటక. ఇవి మూడు కలిపి మనకు 5.33 మిలియన్ టన్నులు. ఇప్పుడు సెకండ్ వచ్చేసి 2.5 మిలియన్ టన్నుల స్టోరేజ్, క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ మనకి కర్ణాటక పాదూరులో నిర్మిస్తున్నారు. నెక్స్ట్ వేదాంత యొక్క బాల్కో కంపెనీ మనకి ఛత్తీస్గఢ్ మనకి B3 సర్టిఫికేట్ పొందింది.
వేదాంత బాల్కో కంపెనీ, ఛత్తీస్గఢ్ V3 స్టాండర్డ్ సర్టిఫికేట్ అయితే మనకి పొందిన ఫస్ట్ భారతీయ మొదటి కంపెనీ అట. ఇండియా కంపెనీ సర్టిఫైడ్ ASI పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ V3 సర్టిఫికేట్ ఇస్తుంది. అట్లా ఛత్తీస్గఢ్ భారత్ అల్యూమినియం కంపెనీ అనేది స్టాండర్డ్ V3 సర్టిఫికేట్ పొందిన భారతీయ మొదటి కంపెనీగా రికార్డు పొందింది చూసుకోవాలి. ఇక వన్ లైన్ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి కొన్ని. ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. బొగ్గు మరియు లిగ్నైట్ ఉత్పత్తి ఫైనాన్షియల్ ఇయర్ 2024 సంబంధించి బొగ్గు అయితే మనకి 2023-24 సంబంధించి 1 బిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తే మనకి 2025 నాటికి బొగ్గు దిగుమతులు తొలగించడమే లక్ష్యం అట. కార్బన్ కంటెంట్ ఆధారంగా మనకి బొగ్గును వర్గీకరిస్తాం. ఒకటి ఆంథ్రసైట్ అని, బిట్యూరియం అని చెప్పేసి, అదేవిధంగా లిగ్నైట్ అని చెప్పేసి, స్పీన్ అని చెప్పేసి దాంట్లో పర్సెంటేజ్ బట్టి నిర్వహిస్తుంది బొగ్గు సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా అరావళి శ్రేణికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చూడండి ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకి ఈ గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీకి సంబంధించిన అరావళి కొండలకి హాని కలిగించే విధంగా మనకి ఈ కొత్త మైనింగ్ లీజ్లు ఏవైతే ఉన్నాయో వాటికి నిషేధం విధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల చెప్పిందట. ఈ అరావళి ఎత్తైన పర్వతం మనకి అరావళిలో గురుశిఖర్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది పండు జొన్నగిరి బంగారు గని అని చెప్పేసి వార్తల్లో ఉంది. జొన్నగిరి బంగారు గని తుగ్గలి మండలం కర్నూలు జిల్లాలో ఉంది. తుగ్గలి మండలం కర్నూలు జిల్లా. దేశంలో ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గని అట. దేశంలోనే ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గని. అయితే దేశంలో ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గని దక్కన్ గోల్డ్ మైన్ దీనికి లిమిటెడ్ అనే కంపెనీ అనుబంధ సంస్థ జమై సోరల్ సర్వీస్ లిమిటెడ్ ఇండియా యొక్క అభివృద్ధి. అంటే జనరల్గా చూసుకోండి, జొన్నగిరి బంగారు గని ఇక్కడ తొలి ప్రైవేట్, దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని అని చెప్పేసి ఎక్కడ ఉంది అంటే కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలో ఉంది అని చెప్పేసి చూసుకోండి. రైట్. ఇంకొకటి అడ్వెంచర్ గ్రాండ్స్ అని చెప్పేసి వార్తలు మనకి నుంషి మాలిక్ అని చెప్పేసి, తాషి అని చెప్పేసి కవలడు. అయితే 7 ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలు అధిరోహించి ఉత్తర ధ్రువం అదేవిధంగా దక్షిణ ధ్రువాల మీద కాలు పెడితే దీన్ని అడ్వెంచర్ గ్రాండ్ స్లామ్ అని చెప్పేసి పిలుస్తాం. మనకి పీడిఎఫ్లో ఉంది చూడండి. ఈ అడ్వెంచర్ గ్రాండ్ స్లామ్ వచ్చేసి 7 ఖండాల్లో ఉన్న ఎత్తైన పర్వతాలు అదేవిధంగా ఉత్తర దక్షిణ ధ్రువాల మీద కాలు పెడితే అడ్వెంచర్ గ్రాండ్ స్లామ్ సాధించినట్టు. అక్కడ వాళ్ళు ఎవరు అంటే కవలడు తాషి అండ్ నుంషి మాలిక్ అని చెప్పేసి హర్యానా. ఆసియాలో మనకి జనరల్గా ఎవరెస్ట్, ఆఫ్రికాలో కిలిమంజారో, ఐరోపాలో ఎల్బ్రస్, ఆస్ట్రేలియా అండ్ ఓషియానియాలో మనకి కార్నెస్డో అని చెప్పేసి, ఉత్తర అమెరికా మెకన్లీ, దక్షిణ అమెరికా అకన్గువా, అంటార్కిటికాలో మాసిఫ్ అని చెప్పేసి విన్సెంట్ మాసిఫ్. ఓకే, ఇవన్నీ మనకు అధిరోహించిన వాళ్ళు తాషి నుంషి మాలిక్ అని చెప్పేసి కవలలు హర్యానా రాష్ట్రం. వాళ్ళు అడ్వెంచర్ గ్రాండ్స్ అన్ని సాధించడం జరిగింది. కొన్ని అగ్నిపర్వతాల వార్తల్లో ఉన్నాయి, దానిలో ఒకసారి చూసుకొని 3-4 అంశాలు ఉన్నాయి. ఓకే రైట్. ఇవి మనకి జాగ్రత్తకు సంబంధించిన కంప్లీట్గా మనము జనవరి నుంచి జూన్ వరకు, రైట్, జనవరి నుంచి జూన్ వరకు ఏ ఒక్క పాయింట్ జాగ్రత్త అంశం కరెంట్ అఫైర్స్ ఎక్కడ మిస్ కాదు. కావాలంటే మీరు పీడిఎఫ్ ఎట్లా ఉందో అట్లనే మనం పోస్ట్ చేస్తాము, చూసుకోండి. నెక్స్ట్ మనము ఎన్విరాన్మెంట్ స్టార్ట్ చేస్తాము. చేసే రిక్వెస్ట్ మళ్ళీ ఒకటే, ఖచ్చితంగా ఈ కంటెంట్ మీకు కనుక నచ్చింది, అందరికీ యూజ్ అయితే అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, మన వీడియోను చాలా మటుకు అందరికీ చేరే విధంగా, చాలామందికి చేరే విధంగా, ఎక్కువ మొత్తంలో చేరే విధంగా ట్రై చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నెక్స్ట్ మనము ఈ బ్యాలెన్స్గా మనకి ఎకనామిక్ క్లాసెస్ కూడా కంటిన్యూ అయితే, అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ కూడా అన్ని కంప్లీట్ అయిన వరకు మనం చేస్తాం. ఎగ్జామ్ ఉన్నా లేకుండా మన ఎగ్జామ్ సంబంధం లేకుండా మన స్టడీ ప్రాణాన్ని కంటిన్యూ చేసుకోవాలి, కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.